సంబంధించి సదాశివపేట్ పట్టణంలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానివ్వండి, గ్రామ పెద్దలు కానివ్వండి, గ్రామ ప్రజలు కానివ్వండి, ఏందే అది ఎవరో చూడుండే పోయి అందరికీ 4-5 अंशाल। भाई भाई साहब तुम बैठ जाओ भाई, आप लोग बैठ जाओ, नको फोटो नको मेरे को, बैठ जाओ आप लोग, नाइट है नवा। అందరికీ 4-5 విషయాలు చెప్పాలని ఇక్కడికి రావడం జరిగింది। మిమ్మల్ని ఎవరిని ఇబ్బంది పెట్టా, ఎవరిని బలవంతం చేసి ఓట్లు కూడా అడగను, 4-5 ముచ్చట్లు చెప్తా। అది మీ ఓకే అనుకుంటే డిసిషన్ మీరు తీసుకోండి। ఎవరిని కూడా ఏమి 4 అంశాలు చెప్తా, అది మీకు అర్థమైతే ఇది బాగుంది అని అనుకుంటే నిర్ణయం మీరు తీసుకోండి। సదాశివపేట పట్టణంలో 26 మంది కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 26 మంది పోటీలో ఉన్నారు। రాహుల్ గాంధీ గారి యొక్క నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, వారి క్యాబినెట్ మినిస్టర్లు అందరి యొక్క నాయకత్వంలో మన జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, వివేక్ మినిస్టర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టరు, మరి ఈరోజు ఈ యొక్క సమావేశం మీతోటి ముఖాముఖి 4 విషయాలు నేను మీ ముందు చెప్పే కంటే ముందు నా బాధ్యతగా ఎవరెవరు ఇక్కడ పోటీలో ఉన్నారో వాళ్ళు ఒక్కొక్కరిని వాళ్ళు పరిచయం చేసుకుంటారు। వాళ్ళకి మైక్ ఇవ్వండి। भाई పోలీస్ బ్రదర్స్, ఆయన పోలీస్ తమ్ముళ్ళు అన్నలు ఏడున్నారా? పోలీస్ తమ్ముళ్ళు వాళ్ళకి చెప్పండి, అక్కడ మైకులు సప్పుడు వినబడకుండా ఆపమని చెప్పండి పోలీసు వాళ్ళకు। ఎవరైనా పోయి చెప్పండి, ఆ పోలీసు వాళ్ళకి వినబడదు లేదు చెవులకు। అడా మైక్ సప్పుడు రానియకండి, అమీన్ సాబ్ మైక్ చెప్పండి ఆయనకు, ఇది వినబడతలేదు అనుకుంటా। మైక్ ఇచ్చి 1వ వార్డు మైక్ చెప్పు। పిల్లోడి విశ్వనాథం, వార్డ్ నెంబర్ 1, ఏ బస్తీ? పాతగిరి। 2వ వార్డు ఇచ్చుకోండి కదా, ఫాస్ట్గా 2, 3 కంటిన్యూగా అండిగా। నా పేరు నర్సింహులు, గట్టిగా 2వ వార్డు అభ్యర్థి। ఎక్కడ బస్తీ? ఏది? షూపూర్ కాలనీ। షూపూర్, ఓకే। ఇంకా 3వది రేణుకా చిరంజీవి, 3వ వార్డు మిషన్ కాంపౌండ్। మైక్ దగ్గర పెట్టుకోమ్మా। రేణుకా చిరంజీవి, 3వ వార్డు మిషన్ కాంపౌండ్, కాంగ్రెస్ అభ్యర్థి। ఓకే। 4వ వార్డు मैं मोहम्मद मोइस, 4 नंबर वार्ड, गंज के पीछे PSR नगर, MRO ऑफिस, 4th वार्ड। 5 6 इकड़ी షాహిన్ ఫాతిమా, छोटू भाई, 6వ వార్డు సిద్ధాపూర్ కాలనీ। 7వ వార్డు 7 నువ్వు కూర్చో। 7 ఎవరు? 8 రేణుకా శ్రీనివాస్ గౌడ్, 8వ వార్డు హనుమాన్ నగర్। శ్రీనివాస్ గౌడ్ మాజీ మున్సిపల్ ఉన్నాడు కదా గౌడ్ సాబ్, ఓకే। 9 చెప్పు। 9వ వార్డ్ PSML కాలనీ, బి అరుణ్ కుమార్। మా అక్క చెల్లెలు అన్నదమ్ములు నన్ను భారీ మెజార్టీతో గెలిపించుకోరు। 9 ఇదే ప్రాబ్లం అరుణ్, నమస్తే। ఎవరు 9 అని వెళ్తా? 10 ఎవరు? 11 చెప్పమ్మా। వైద్యం గోపి ప్రియాంక, 11వ వార్డు బస్తీ? చాపల్కేరి ప్రభు మందిర్। ఏది మన ఓకే రైట్। 12 13 నా
పేరు పిల్లోడి భవానీ విశ్వనాథం. నా వార్డు 13. నేను శ్రీ రామ కళామందిరం నుండి పోటీ చేస్తున్నాను. 14. నా పేరు రాయపాటి స్వరూప రమేష్, 14వ వార్డు చెన్న బసవేశ్వర మందిర్. 15. बोलो आपका नाम बोलो बस. गौसिया बेगम, हमारा लड़का ठहरे हुआ है. कौन सा बस्ती? ठहरे रहते बस्ती. बस्ती वो खुरेशी महिला. ठीक है. ये वार्ड 16వ వార్డు. 16. పేరు కొత్తగొల్ల లావణ్య చంద్రశేఖర్, 10వ వార్డు నుండి పోటీ చేస్తున్నాను. ఓకే. 18. 17. నా పేరు మొహమ్మద్ షజీ, మీన్ షికారి మేళా 17వ వార్డు అభ్యర్థిగా రజగా కేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 18. 19. 19వ వార్డు. పట్లూరి రోజా నాగరాజ్ గౌడ్, 19వ వార్డు లోపలికోట. 20. 21. मेरा नाम मोहम्मद वाजिद है, वार्ड नंबर 21 फयाज नगर. 22. 23. ముగుటి లక్ష్మీ ప్రియా భరత్, 23వ వార్డు దత్తాత్రేయ నగర్ నుంచి పోటీ చేస్తాను. ఎవరు మీ ఆయన ఎవరు? అచ్చా భరత్ వాడు. ఓకే. 22 అయిందా? 23. 24. मेरा नाम मोहम्मद कलीम, 24 नंबर वार्ड हटकरपेट से पोटी करो. 25. 25. నా పేరు కోవూరు శంకర్ గౌడ్, నేను అట్కర్పేట్ ఎడ్ల బజార్ 25వ వార్డు నుంచి నిలబడుతున్నాను. 26. నా పేరు కౌలే హారిక, 26వ వార్డు అభ్యర్థిని, ఎడ్ల బజార్. సతానా రా రా నీ పేరు చెప్పుకో, ఇక బాడీ చెప్పు, బస్తీ చెప్పు. మునుపల్లి అంజమ్మ, 20వ వార్డు అభ్యర్థిగా చేతు గుర్తుపై పోటీ చేస్తున్నారు. ఎవరు చేస్తారు? నీ భార్యనా? ఎవరు? ఏమైతే చెప్పామే నీకు? ఆమె ఏమైతే చెప్పాలకు? మా భార్య, నా అర్ధాంగిని. రైట్, ఓకే అమ్మా, కూర్చోండి. ఇంకెవరున్నారు క్యాండిడేట్లు? సత్యాన ఉంటాడు. లేదు, నువ్వు ముందు వెనకకు ఉండమ్మా. మీరు ఎందుకు వెనక వెళ్ళండి అమ్మా. సత్యాన ముందు కూర్చుంటాడు. ఆమె కూర్చేయండి అక్కడ. ఇట్రా నువ్వు కూర్చో అన్నే. అరే 3 కుర్చీలు ఇట్లా యాడ్ చేయండి. రామరెడ్డి మధ్యలోకి రా. ఇక్కడ మధ్యలో కూర్చో, నువ్వు అడు కూర్చో. మధ్య యాడ్ చేయండి మధ్యలో. ఇంకో కుర్చీ తెప్పిండి ఈ లోపల రామరెడ్డికి. అయిపోయిందా? అందరూ వచ్చారా? ఖలీల్ భాయ్ आप लोग उनको बिठा के आप लोग थोड़ा उधर चले जाओ. ఓకే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 26 మంది అభ్యర్థులను మీ అందరు కూడా వాళ్ళు పరిచయం చేసుకున్నారు. ఇక్కడ గ్రామ ప్రజలకు సంబంధించి అన్ని బస్తీలలో అన్ని వాళ్ళ నుంచిన మహిళలకు, గ్రామ పెద్దలకు, దుకాణదారులకు, నా తోటి అన్నదమ్ములందరికీ కూడా 4-5 అంశాలు చెప్పి నేను సమావేశాన్ని ముగిస్తాను. ముందుగా నర్సయ్య పాట పాడతావా? రా, ఆయన ఒక పాట పాడతాడంట. తర్వాత నేను స్టార్ట్ చేస్తాను మీటింగ్. ఆయన నా గురించి ఒక పాట రాసుకొని వచ్చిందంటే పాడతాడంట. పరిచయం చేసుకో విష్ణు. చెప్పు. సిద్ధాపూర్ 7వ వార్డు అనితా విష్ణువర్ధన్ రెడ్డి. ఏం కాదులేపా. తొందరగా స్టార్ట్ చేసి క్లోజ్ చేసి. సదాశివపేట జనాలకు అందరికీ పేరు పేరున
వందనాలు. నేను జగ్గన్న మీద అభిమానం కొద్దీ ఒక బహుమతిగా ఒక పాట రాసుకొచ్చిన. ఎందుకంటే జగ్గన్న అంటే పేదలకు మారుపేరు జగ్గన్న అనేది. మంచు శిఖరము వెనుక ఉదయిస్తున్న సూర్యుడిలా పేదోడి గుడిసెలో వెలుగే మన జగ్గన్న. మంచు శిఖరము వెనుక ఉదయిస్తున్న సూర్యుడిలా పేదోడి గుడిసెలో వెలుగే మన జగ్గన్న. తన రెక్కలకు ఊయలగట్టి పేదల భారాన్ని మోసేవాడే మన జగ్గన్న. ఉట్టి మాటలు కాదు గట్టి చేతలవాడు, ఉట్టి మాటలు కాదు గట్టి చేతలవాడు, మట్టి మనుషుల సోపతిగాడే మన జగ్గన్న. అరకసేత బట్టి మన అరసేతి గీతలు అరిగిపోతుంటే, అరకసేత బట్టి మన అరసేతి గీతలు అరిగిపోతుంటే అది చూసి కరిగిపోతాడే మన జగ్గన్న. సంపాదన మీద ఆశ లేదు, సంపాదన మీద ఆశ లేదు, సామాన్య జనమే తన సర్వస్వమని బతుకుతున్నాడే మన జగ్గన్న. అన్నా జగ్గన్న అన్నాని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పాలపిట్టనే మన జగ్గన్న. అన్నాని పలకరిస్తే దసరా పండుగ నాడు పులకరించే పాలపిట్టనే మన జగ్గన్న. పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే, పేదోడి కళ్ళల్లో ఆనందము కనబడితే జగ్గన్న మనసు గజ్జగట్టి గంతులేస్తదే సాదా సీదా జీవితమే నీది జగ్గన్న. సాదా సీదా జీవితమే నీది జగ్గన్న. అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగ్గన్న. అందరూ సపాటు కొట్టాలి. సాదా సీదా జీవితమే నీది జగ్గన్న. అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగ్గన్న. ముక్కుసూటితనమే నీ తత్వము, ముక్కుసూటితనమే నీ తత్వము, నీ మనసు కప్పు విప్పితే మానవత్వము. సాదా సీదా జీవితమే నీది జగ్గన్న. సాదా సీదా జీవితమే నీది జగ్గన్న. అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగ్గన్న. కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్న, కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్న. కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్న. కన్నీళ్ళతోటే సోపతి చేసినవే ఓ జగ్గన్న. కష్టాలు కడుపులో ఎట్లా దాసినవే మా జగ్గన్న. ఒక్క పూట పువ్వ దొరకని లెక్కలేని రోజులు ఎన్నో, ఒక్క పూట
బువ్వ దొరకని లెక్కలేని రోజులు ఎన్నో పస్తులతోని కడుపును సంపుకొని నువ్వు బతికినవన్నా కష్టజీవుల సుట్టం అయినందుకే కష్టజీవుల సుట్టం అయినందుకే ఓ జగన్న ప్రజల కోసమే దేవుడు సేవ చెయ్యమని బలమిస్తున్నాడన్న ప్రజల కోసమే దేవుడు సేవ చెయ్యమని బలమిస్తున్నాడన్న అందుకే సంగారెడ్డి నియోజకవర్గము జనము నిన్ను కోరేనే సాదా సీదా సాదా సీదా సాదా సీదా జీవితం సాదా సీదా జీవితమే నీది జగన్న అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగన్న ముక్కుసూటితనమే నీ తత్వము ముక్కుసూటితనమే నీ తత్వము నీ మనసు కప్పు విప్పితే మానవత్వము సాదా సీదా జీవితమే నీది జగన్న సాదా సీదా జీవితమే నీది జగన్న అంగు ఆర్భాటము లేని సామాన్య మనిషివి జగన్న అన్నిల ఈ లోకంలో నువ్వు చూడని కష్టము ఏమున్నదే మా జగన్న అన్నీ చూసినా కానీ రోజు చూస్తుంటే కానీ కూర్చొని నడిసే మళ్ళీ ఇంత నీ పాట ఎప్పుడన్నా వద్దా జిందాబాద్లు కొట్టకుండా మూడు ఖరాబ్ అయిపోతుంది జిందాబాద్ వినండి నేను ఏం చెప్తున్నానో 4 ముచ్చట్లు వినండి అది అర్థం చేసుకుంటే మీ ఊరికి మంచి జరుగుతుంది ఉండని లోపల పెట్టుకోండి అభిమానం బయటికి చూపెట్టకండి చెప్పే నేను 4 మాటలు మీరు విని మీ ఊరును బాగు చేసుకోండి అని చెప్పడానికి ఇంతమందిని ఇక్కడికి పిలిచిన అంతే ముఖ్యంగా సమావేశం ముందు స్టార్ట్ కాకముందు 2 3 రాజు మీ భార్య మైక్ ఇవ్వండి అక్కడ ఇక్కడ నేను ఇస్తలేదు చెప్పు రాజు నువ్వే చెప్పేసి మామిడి ఏం రాజు అంట పేరు చెప్పు చెప్పు పులిమామిడి మమతా రాజు 12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి బస్తీ పేరు పాతకేరి ఓకే ఇంకా ప్రేమ్ చెప్పు కూర్చో అంజనేయులు నువ్వు కూర్చో బిట్ల నిఖితా ప్రేమ్ 18వ వార్డు లోపలికోట పిట్టలకేరి గుడ్ ఇంకెవరు అక్కడి కూర్చోమ్మా నువ్వు కూర్చో నరసింహులు గౌడ్ గురునాథ్ కాలనీ 10వ వార్డు ఓకే రైట్ ఇక్కడ ఇచ్చాను ముందుగా మీకు మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్ని పరిచయం చేస్తున్నా మీరు 26 బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 26 మంది కౌన్సిలర్లను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టింది సదాశివపేట పట్టణంలో వాళ్ళందరూ కూడా అభ్యర్థులందరూ కూడా మీ అందరు కూడా తెలుసు ఊరేగింపులుగా వచ్చారు వీళ్ళందరూ మీ ఇంటికి వస్తున్నారు కలుస్తున్నారు మీతో మాట్లాడుతున్నారు సరే వీళ్ళతో పాటు అనేక మంది నాయకులు కూడా అభ్యర్థులు మీ ఇళ్ళలోకి వస్తారు అందరి మాట మీరు వినాల్సిందే మీరు ఓటర్సు మీరు అందరి మాట వినాల్సిందే అభిప్రాయం మీరు రేపు తీసుకుంటారు అందరూ నిన్నటిదాకా అందరు దుకాణాలు అయిపోయినాయి ఈరోజు నాది అంతే లాస్ట్ నిన్న 2 పార్టీలది అయిపోయింది ఈరోజు కాంగ్రెస్ పార్టీది లాస్ట్ పోయినసారి ఒక చిన్న అనుభవం చెప్తాను మీకు ఈ ఎమ్మెల్యే ఎలక్షన్లు అప్పుడు నేను నిలబడ్డా కదా అమ్మ మీకు అడ్డం ఇబ్బంది అయితే ఉందా ఓకే మగ తమ్ముళ్ళు జర ప్లీజ్ మీరు వాళ్ళకి ఆడోళ్ళకి అడ్డవుద్దా మీరు ప్లీజ్ నన్ను సతాయించకుండా తమ్మి డిస్టర్బ్ తమ్ముడు కూర్చోండి లేకపోతే ఆడకి ఓ పల్వాన్ ఆ బొట్టు చిరు ఎవరా అత మనోళ్ళు చెప్పండి ఎవరన్నా ఆడ కూర్చుని కూర్చోద్దని చెప్పా మధ్యలో డిస్టర్బ్ అవుతుంటుంది లేకపోతే ఒక మనిషిని అన్నాడు కూర్చునే పెట్టు ఏదో ఒకటి చేయి నాకు
నేను మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు వీళ్ళు డిస్టర్బ్ అంత బ్రేక్ అవుతుంటుంది అనవసరంగా. చలో స్టార్ట్ చేస్తున్నామ్మా ప్లీజ్. ఒక అరగంట నిశ్శబ్దంగా మీరుంటే 4 మాటలు మీకు ఉపయోగపడతాయి. సరే అది ఓని వద్దులే, ఇప్పుడు ఏదో చెప్దాం అనుకుని వద్దు ఇప్పుడు అది. అమ్మ మీ అందరికీ చెప్పడం ఏంటంటే సదాశివపేట పట్టణంలో 26 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అభ్యర్థులు పోటీలో పెట్టాము. కాంగ్రెస్ పార్టీ పక్షాన మీ 26 వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులందరినీ కూడా సదాశివపేట పట్టణ ప్రజలందరూ మీరందరూ కూడా గెలిపించుకుంటారని నేను ఆశాభావాన్ని వ్యక్తపరుస్తున్నా. మీరందరూ కూడా గెలిపించుకుంటారని. గెలిపించుకుంటే లాభాలు ఏంటి అని మీకు చెప్తా. లాభాలు ఏంటి గెలిపించుకుంటే? నంబర్ వన్ మీ 26 బస్తీలలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎవరైతే గెలిచి అంటే మీరు గెలిపించి, అందరు వినాలి ఇది ప్లీజ్, 26 వార్డులలో మీ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మీరు గెలిపించి నా దగ్గరికి పంపిస్తే నేను నువ్వేం మాట్లాడితే నేను మళ్ళీ నండమ్మా 26 మంది కాంగ్రెస్ అభ్యర్థులను మీ వార్డు నుంచి కౌన్సిలర్గా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపించి ఆ వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకుడు గెలిపించుకొని మీరు వార్డు ప్రజలు నా దగ్గరకు వస్తే నేను మీ అందరికీ మాటిస్తున్నా, ఒక్కొక్క వాడికి మీరు ఏదైతే 10 ఏళ్ళ నుంచి కోరుకుంటున్నారో సీసీ రోడ్లు కావాలి, మోరీలు కట్టాలి, మహిళా గ్రూపులకు మీ బస్తీలలో భవనాలు కావాలి, ఇంకా వగేరా వగేరా వగేరా. ఓకే, ఇవన్నీ కావాలంటే మీ వార్డ్ కౌన్సిలర్ ఎవరైతే మా నాయకుడు ఉన్నాడో ఆయన గెలిపించుకొని మీరు నా దగ్గరకు వస్తే ఆ వార్డుకి 8 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇప్పిస్తా. సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి ఇప్పిస్తా. జిల్లా మంత్రి గారు దామోదర్ గారికి, మా వివేక్ మినిస్టర్ గారికి, వారికి చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీకు వాడికి 8 కోట్లు ఇప్పిస్తా. మళ్ళీ ఇంకోటి వినండి, ఇక సప్పట్లు కొట్టకండి, మీరు వినండి ఇక అంతే. మీరు సప్పట్లు కొడితే మళ్ళా ఇప్పుడు 2వ ముచ్చట ఏం చెప్తున్నావు కదా, సరే మొదటి ముచ్చట సప్పట్లు కొట్టినావు, మరి 2వ ముచ్చట నచ్చకపోతే అప్పుడేం చేస్తారు? సప్పట్లు కొట్టరు కదా. 2వ ముచ్చట కూడా వినండి మీరు. ఓకే, టైం బాగాలేదు, ఎవరో అపోజిషన్ పార్టీ వాళ్ళు వచ్చిర్రు, సడక్ మీద ఎవడన్నా రాత్రిపూట ఎవరో వస్తారు వచ్చి ఇక వాళ్ళ టైం బాగుండి, అపోజిషన్ల కథ చెప్తున్నా, అపోజిషన్ టైం బాగుండి మీ టైం బాగలేక మీ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కౌన్సిలర్ గఫలతులాగా ఓడగొట్టుకురు అనుకో, ఓడిపోయిన ఆయన నా దగ్గరికి అయితే రాడు కదా, వస్తాడా? ఇది మీకు అర్థమైందా? ఏమా అందరికి అర్థమైందా?
గెలిచిన కౌన్సిలర్ ఏమో నా దగ్గరకు వస్తాడు, తక్కువ 8 కోట్లు ఇస్తా, ఓడిపోయినవాడు వస్తే నేను 8 కోట్లు వాళ్ళకి ఇది క్లియర్. ఇక ముసుగుల బేరాలు వద్దు ఇవన్నీ. ఇక మీకు కోపం వచ్చినా, బాధ వచ్చినా, ఇంకేదొచ్చినా ముఖం ఇప్పుడు ఆయన వాడింది కదా నర్సే, ముఖంగానే చెప్పేస్తా ఏదన్నా. ఈ సాటుకు వద్దే వద్దు ఇదంతా. ఓకే ఏమ్మా, అర్థమైంది అందరికీ? ఇక మీ సదాశివపేటలో కాంగ్రెస్ కౌన్సిలర్ ఎవరైతే గెలుస్తారో మీరు గెలిపించుకొని నా దగ్గరకు వస్తారో ఆ వాడికి 8 కోట్లతో నేను అభివృద్ధి చేస్తా. ఇది నా మాట. రెండవది ఇండ్ల స్థలాలు, ఇండ్ల జాగాల గురించి మొన్న సిద్ధాపూర్ నెల కిందట 2 నెలల కింద మీటింగ్ పెట్టినప్పుడు అక్కడ మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి ఒకసారి. మీటింగ్కి వచ్చిన వాళ్ళు చేతులు లేపండి, లీడర్లు కాదు, ప్రజలు. ప్లాట్లు కావాలి, మాకు పట్టా సర్టిఫికేట్లు ఇచ్చిర్రు, మాకు పొజిషన్ లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఓకే, మీరు దించండి. మాకు సర్టిఫికేట్లే లేవు, మాకు ఇళ్ళ జాగాలు లేవు, కిరాయిలలో ఉంటున్నా లేపండి ఒకసారి. ఇద్దరు సమానం ఉన్నారు. ఓకే, నేను మళ్ళీ చెప్తున్నా, తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. మీ అందరు కూడా తెలుసు 2012-13లో ఆ రోజు నేను ఎమ్మెల్యేగా, ఆ రోజు కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు 5500 మందికి ఇండ్ల జాగాలు నేను సదాశివపేట పట్టణంలో ఇచ్చిన 13 జాగా సర్టిఫికెట్లే కాదు, సిద్ధాపూర్లో మీటింగ్ కూడా పెట్టిన జాగాలో పెట్టి సర్టిఫికేట్లు ఇచ్చిన కదా. 14లో రాష్ట్రము విడిపోయింది, 2 రాష్ట్రాలు అయిపోయినాయి. నేను 14లో కూడా ఎమ్మెల్యేగా నేను పోటీ చేసిన. ఉరుకు రాజు ఉరకాలి అంతే. ఇప్పుడు ఊగుడు ఎందుకు? ఊగుడు ఏమ్మా వినండి, నేను 2014లో అప్పుడున్న పరిస్థితులలో నేను ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పాలన చేసిండు. ఆయన క్యాబినెట్లో హరీష్ రావు గారు కూడా క్యాబినెట్ మినిస్టర్గా పనిచేసిండు. ఎమ్మెల్యేగా మీ ఊరోడే మీరు తెచ్చుకున్నారు, అంతే కదా. తప్పుగా తెచ్చుకున్నాడు, తప్పు కాదు, తెచ్చుకున్నారు. 14 అయిపోయిన తర్వాత 15వ సంవత్సరంలో మీరందరూ సర్టిఫికేట్లో సిద్ధాపూర్కి పోయిరంట. మీరంతా పోయినప్పుడు పోలీసు వాళ్ళు కొట్టిరంట. కొట్టిరా కొట్టలేరా? కొట్టిర్రు. కొట్టినప్పుడు ఎమ్మెల్యే నేనున్నాడా, మీ ఊరోడు ఉన్నాడా? మీ ఊరోడు ఉన్నాడా, నేనున్నాను ఎమ్మెల్యే? ఆడవాళ్ళు చెప్పండి, మీరు కాదు. ఏమ్మా, మీ ఊరోళ్ళే ఉన్నారు, మీరు ముంగట్టున్న వాళ్ళు కాదు, ఎన్నుకున్న వాళ్ళు చెప్పండి. మీ ఊరోళ్ళే కదా ఎమ్మెల్యే, నేను ఎమ్మెల్యే లేదు కదా, కాంగ్రెస్ గవర్నమెంట్ లేదు కదా, మంత్రి హరీష్ రావు గారేదా. మరి మిమ్మల్ని పోలీసు వాళ్ళు నిలగొట్టితే నాదా తప్పు? నాదేమన్నా తప్పు ఉందా లేదా? మరి పోలీసు వాళ్ళని వెళ్ళగొట్టి ప్లాట్లలో పోలీసు వాళ్ళు వెళ్ళగొడితే మీకు ప్లాట్ల కబ్జానీకి రానియకపోతే మీ ఊరోళ్ళు మొన్న ఎలక్షన్లో మీ సదాశివపేటలో 7000 ఓట్లు పడ్డాయి. ఎట్లా పడ్డాయి వీళ్ళకు? ఎట్లా వేసారు? అంటే మీరు ఓటు ఎట్లా వేయాలో కూడా తెలియకపోతే ఎట్లమ్మా మీకు? ఎట్లా తల్లి మీరు ఎట్లా బాగుపడతారు? ఇది ఏం లెక్క?
మీ జీవితాలు ఎట్లా బాగుపడతాయి? మీరు కిరాయి ఇళ్ళ నుంచి ఎప్పుడు సొంత జాగాలో పోతారు? ఎట్లా అమ్మా? ఇదేం లెక్క? ఈ 5 ఏళ్ళకు ఒకసారి మీ ఓటుకు విలువ. మీ ఓటుని మీరే సిద్ధాపూర్ కాలనీలకు పోతే పోలీసు వాళ్ళు కొడితే మళ్ళా మీరు మీ ఊరున్నే గెలిపించుకుంటారే. నేనేం చేయగలుగుతా దానికి? అర్థమయ్యే లోపల వయసు ఎంత అయిపోయా? 40 ఉన్నోళ్ళు 50లో పడ్డరి, 50 ఉన్నోళ్ళు 60లో పడ్డరి, 60 ఉన్నోళ్ళు 70లో పడ్డరి, 70 ఉన్నోళ్ళు 80లో పడ్డరి, 80 ఉన్నోడు వెళ్ళిపోయా. ఎక్కడ పోతున్నారు మీరు సదాశివపేట వాళ్ళు? ఏమవుతున్నది మీ ఊర్లో? అయితే నేనేమంటున్నామ్మా, మీరు ఆలోచన చేసుకోండి. ఇది అయిపోయింది. ఇక నేను మొన్న కూడా సిద్ధాపూర్లో చెప్పిన, నేను సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడినా, రెవెన్యూ మినిస్టర్ పొంగులేటి గారితో మాట్లాడినా, దామోదర్ గారితో మాట్లాడినా, ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారితో మాట్లాడినా, జిల్లా కలెక్టర్లకు ఆర్డీఓలకు చెప్పినా, నేను తక్షణమే 5500 మందికి ఒక 6 నెలల్లో అటో ఇటో, సిద్ధాపూర్లో 2011 మందికి మొదలు సర్టిఫికెట్లు ఉన్న వాళ్ళకి ఇచ్చుకుంటూ 2000 ఇంకా 3000 ఎవరైతే సర్టిఫికెట్లలో ఉన్నారో వాళ్లకు కొత్తగా దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళందరికీ కూడా ఈ నిజాంపూర్తికి భూమి చూడండి రైతులతో కొని సదాశివపేట పేదవాళ్ళకి 80 గజాల చొప్పున ప్లాట్ ఇస్తామని అధికారులకు చెప్పిన, సీఎం గారు కూడా చెప్పిన. ఇది అర్థమైందా మీకు? సరే, ఏమో అర్థమైతే మీరు చేతులు ఎత్తండి. ఇక ఇది మీ మైండ్లో ఉంటుందా ఎల్లుండి దాకా? పోతే నేనేం చేయలేను. కాలం పోతుంది, మీ వయసు పోతుంది, అన్నీ పోతాయి. ఓకే, తీసుకోండి అమ్మా, జాగ్రత్త పడండి. మీకోసమే చెప్తున్నా. నా ఎలక్షన్లో మీటింగ్ పెట్టి వచ్చిన మీద నేను అడిగిన ఓట్లు మీకేమన్నా అడగలే కదా, మీ ఇష్టం ఉంటే ఇక అంతే కదా. ఇప్పుడు ఎందుకు వచ్చినా, కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. నా మాట మన 2 మంత్రులు వింటారు, సీఎం గారు వింటారు, మా మహేష్ గౌడ్ పిసిసి ప్రెసిడెంట్ వింటాడు. నా మాట వింటారా? అయినారా? అదన్నా క్లారిటీ ఉందా మీకు? కాబట్టి జగ్గారెడ్డి మాటకు నమ్మకం ఉంది కదా. ఉన్నోళ్ళు చేతులు ఎప్పుడు లేనోళ్ళు లేపకుండా ఇక అంతే ఉన్నది కదా. రైట్ రైట్, జగ్గారెడ్డి మాట ఇచ్చిండు, పని అయిపోతుంది. దట్స్ ఆల్. కాంగ్రెస్ అభ్యర్థి మీరు గెలిపించుకుంటే 8 కోట్లు ప్లాట్లు, ఇది కన్ఫామ్ మీకు. ఎవరెవరు తిట్టిరా నేను వచ్చి? ఓమ్మా, హరీష్ రావు 10 ఏళ్ళు ఉండేనమ్మా. మీరు ఆలోచన చేయండి. మంత్రి గారు, ఫైనాన్స్ మినిస్టరు, హెల్త్ మినిస్టరు, కేసీఆర్ గారి మేనల్లుడు, కేటీఆర్ బామ్మర్ది, ఇంటోడు, కలెక్టర్లు అధికారులు చెప్తే బగబగబగ ఉరుక్కుంటూ పోయి పనులు చేస్తారు. 10 ఏళ్ళ నుండి నీకు సోయి లేకపాయే, మీ ఊరోనికి సోయి లేకపాయే, మంత్రి హరీష్ రావుకి సోయి లేకపాయే. నిన్న మీ ఊరికి వచ్చిరంటే ఏదో చెప్పుకున్నారంటే వాళ్ళు పాపం చెప్పుకోవాలి. వాళ్ళు కూడా ఓట్లు కావాలి కదా, వాళ్ళు చెప్పుకుంటూ తప్పంటలే. ఎందుకు 10 ఏళ్ళు హరీష్ రావు గారు సిద్ధాపూర్ మీ సదాశివపేట పేదోళ్లకు, గరీబోళ్లకు 80 గజాల ప్లాట్ ఎందుకు ఇయ్యలేడని మీరు ఎవరన్నా అడిగారా నిన్న హరీష్ రావుని? అడగరు, మీరు అడగరు, అయిపోయింది. సరే, 10 ఏళ్ళు అధికారం ఉన్నారు కదా హరీష్ రావు గారు, మరి
ఇప్పుడు నేను ఎంత ధైర్యంగా వచ్చి 8 కోట్లు ఇస్తట్టున్నా మా కాంగ్రెస్ కౌన్సిలర్ని గెలిపిస్తే, మరి 10 ఏళ్ళల్లో ఎందుకు ఈ సదాశివపేట వాళ్ళకు మీ ఊరాయన హరీష్ రావు ఎందుకు చేపిలేడు? ఇప్పుడు సిద్ధాపూర్ కాలనీ ఉంది, సిద్ధాపూర్ కాలనీ నేను వేసిన రోడ్లే కదా, మళ్ళా వడ్డాడా? ఇంచుమించు అన్నీ నేను వేసినే ఉన్నాయి, ఎక్కువ వాళ్ళు కొన్ని వేసినట్టు వేయలేదని అంటలేను. కానీ 10 ఏళ్ళల్లో మీ ఊరోడు మీ హరీష్ రావు గారు ఎప్పుడు ఇట్లా వచ్చి మీకు పైసలు ఇస్తున్నా పనులు చేస్తున్నా అని చెప్పలేడు కదా, అది మీరు ఆలోచన చేసుకోండి. చెప్పలేడు. హరీష్ రావుకి మీ ఊరు నాయకుడు మీ ఎమ్మెల్యే అంటే చాలా ప్రాణం, చాలా పిచ్చి ప్రేమ, వాళ్ళది కరిగిపోని ప్రేమ, అరిగిపోని ప్రేమ మీ ఎమ్మెల్యే మీద. అదృష్టవంతుడే మీ ఓడు, అట్లా ప్రేమించేవాడు హరీష్ రావు ఉండడము మీ నాయకుడు అదృష్టవంతుడే. అందుకే ఏమైందంట, మీకు తెలుసు కదమ్మా, నేను ఎక్కువ తిరిగా ఓట్లో నేను రాను, పనులు చేస్తా కానీ నాకు పెద్ద రాను, అది నాకేందో అదొకటి. నాకు ఎవరంటే వాళ్ళు ఇంటికాడికి వస్తారు, చేస్తా, బయట కనబడతారు, చేస్తా, చేతనైన సాయం చేస్తా, కానీ ఈ ఓట్ల కోసము ఇదంతా నాకు పెద్దగా రాను, నేను చాలా తక్కువ ఉంటా. అయితే ఎలక్షన్లు నేను మొన్న ఓడిపోయాను కదా, ఓడిపోయినప్పుడు ఇక హరీష్ రావు మళ్ళా మీ ఊరు ఎమ్మెల్యే అందరూ కూర్చున్నారంట, టీఆర్ఎస్ నాయకులు కూర్చొని ఇప్పుడు జగ్గారెడ్డిని ఎట్లా ఓడగొడదాము డిజైన్ స్టార్ట్ చేసారంట. ఇది ఎప్పుడు 3 నెలల ముందు స్టార్ట్ అయింది. మీ నాయకుడు అన్నాడంట, సార్ ఫస్ట్ పోలీసు వాళ్ళ అధికారులను మనం ఎట్లా చెప్తే అట్లా వినేటోళ్ళని వేయండి అన్నాడంట, పోలీస్ ఆఫీసర్స్ అని అన్నప్పుడు, తమ్ముడు ప్లీజ్ ఆమెను డిస్టర్బ్ చేయకండి, బ్రదర్స్ ఆడవాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు ప్లీజ్. అయితే ఏం చైర్మన్ సాబ్, కమ్ 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 కమ్, నువ్వు కిందనే కూర్చో, కరెక్టే, నువ్వు కూడా అలా మధ్యలో కూర్చోపోయి, కాలు ఉంటాయా, ఒప్పుకుందా, ఆడ కూర్చోపాడు, ఆమె నాడు కూర్చోబెట్టుండే నిర్మల్ అన్నాడా. సరే ఆడ కూర్చుంటుంది, కూర్చో, రా 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 రా, మీరు అడ్డం జరగకుండా, మీటింగ్ లేట్ అవుతుంది. చలో అయితే వినండి అమ్మా, అరే భాయ్ ప్లీజ్ భాయ్, రా రా రా, ఇట్రా ఇట్రా, వినండి అమ్మా. మీకు ఒక డిఎస్పిని 2 సిఐలని మీ నాయకుడు ఎట్లా చెప్తే అట్లా వినేటట్టుగా ఒక 2 ఆఫీసర్లు, మీ సదాశివపేట సిఐ, సంగారెడ్డి సిఐ, రూరల్ సిఐ, 4 సిఐలను చేంజ్ చేసుకున్నారు, ఒక డిఎస్పిని పెట్టిరు. వాళ్ళ డిజైన్ ఏంటంటే, ఏంది అసలు జగ్గారెడ్డి స్ట్రాటజీ ఏముంటుంది అని అడిగినట. ఏం లేదు, అట్లా వస్తాడు, అడుగుతాడు, పోతాడు, ఉత్తప్పుడు 4.5 ఏళ్ళు తిరుగుతాడు, కానీ ఎలక్షన్ టైంలో రాడు, ఈయనకు ఒక అలవాటు ఉంది అని చెప్పిరంట. ఎలక్షన్ల ముందు అట్లా టక్ 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 వస్తాడు, కానీ 4.5 సంవత్సరాలు తిరుగుతాడు, కానీ 3 నెలలు 4 నెలల ముందు ఎలక్షన్ల ముందు రాడినా ఆయనకు ఒక బీమార్ ఉంది, అది ఒకటి ప్రాబ్లం ఉందని చెప్పారంట వీళ్ళు. ఇదేదో బాగానే ఉంది అని హరీష్ రావు క్యాచ్ చేసాడు. ఇది పొలిటీషియన్ కదా, మేధావియే, మంచి తెలివిపరుడు కూడా హరీష్ రావు, తప్పు కాదు. శత్రువు కొట్టే డిజైన్లు అవుతుంటాయి ఇవంతా. అయితే ఇంకేముంటుందంటే, ఏం లేదు, ఈయనకొక అలవాటు, ఎల్లుండి పోలింగ్ అన్నాక ఒక 2 రోజుల ముందు గంజి మైదాల మీటింగ్ పెడతాడు,
సంగారెడ్డి మొత్తం ఒక 40-50 వేల మందిని గంజి మైదానికి పిలుస్తాడు. ఆయన మనసులో ఉన్న మాట చెప్తాడు. అది ఇంటే మట్టుకైతే ప్రమాదం ఉంటుంది అని మీ ఊరు లీడరు హరీష్ రావుకి చెప్పిండంట. హరీష్ రావు ఏం చేసిండంట, డిఎస్పీని సిఐలను పిలిచి గంజి మైదాన్లో ఒక 15 రోజుల కిందటనే ఆ 2 రోజుల మీటింగ్ నేను పెట్టకుండా ఆడ బుక్ చేసి పడేసారు. తర్వాత అంబేద్కర్ సంగారెడ్డి ఆడ మిస్ అయితే ఆడ కూడా పెట్టగలడని ఆడ కూడా బుక్ చేసిరంట. తర్వాత చౌరస్తకు మళ్ళా నటరాజ్ టాకీస్ కాడ ఈ జాగాలన్నీ ఒక 10 మంది దరఖాస్తులు పెట్టి ఎక్కడ కూడా పోలీసు వాళ్ళకు మా వాళ్ళు ఎవరైనా పోతే పర్మిషన్ ఇవ్వకుండా ప్లాన్ చేశారు. మా కిషన్ సైడ్ చేసిండు సార్, మొత్తం వాళ్ళు బ్లాక్ చేసారు, ప్లాన్ తోటి చేసారు అన్న. సెటు రాజకీయాలలో ఇవన్నీ ఉంటాయి మామూలే, సరే ఇక మీటింగ్ వద్దులే క్యాన్సిల్ చేసుకోండి అని చెప్పేసిన. ఏది నా లాస్ట్ 2 రోజుల మీటింగ్. ఇంకొకటి ఏముంటుంది హరీష్ రావు అడిగినట్ట, ఏం లేదు ఈ జగ్గారెడ్డికి ఈ 4.5 ఏళ్ళు పైసలు వస్తాడు కానీ ఎలక్షన్లో పైసలు ఉండే ఆయన దగ్గర అని చెప్పిండట. ఇది కూడా శత్రువు అలట్టుకుంటాడు కదా, ఈ 4.5 ఏళ్ళు వస్తాడు ఆయన. ఈ 4 నెలల ముందు అంత రూపాయి ఉండదు, ఆయనకి ఎవడు అప్పియ్యాడు, లేకపోతే ఇంకోటి ఇచ్చేటోడు కూడా ఇయ్యాడు. ఇది ఒకటైందా, ఇబ్బంది లేదు కదా, అరగంటలో ఒడగొట్టేస్తా ప్లీజ్, ఓకేనా? పోయేటప్పుడు భోజనాలు ఉన్నాయా లేవా క్యాండిడేట్లు? భోజనాలు ఉన్నాయి కదా పోయేటప్పుడు. మామూలు భోజనాలు పెట్టిపోతే కంప్లైంట్ ఇవ్వండి అమ్మ నాకు. మీరు నాకు నచ్చింది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలి, నాకు నచ్చింది భోజనం పెట్టకుండా పంపిస్తే మైండ్ తిట్టి పడేస్తా అంటాను నేను. అట్లా ఓకే అమ్మ, అయినాడమ్మా, ఇది అయిపోతుంది, క్లోజ్ చేస్తున్నా. అయితే అన్నప్పుడు వీళ్ళు ఏం చేసారంటే ఇక జగ్గారెడ్డితో ఈ ఎలక్షన్ టైంలో ఉండేది సార్ అని మినిస్టర్కి చెప్తే ఆయన అప్పుడు ఒక ప్లానింగ్ చేసుకున్నారు. వాళ్ళు చేసుకొని డిఎస్పి, 4 సిఐలు, మీ ఎమ్మెల్యే సాబు అండ్ మినిస్టర్ హరీష్ రావు గారు కూర్చున్నారు. మినిస్టర్ కదా అప్పుడు ఆయన. నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే హరీష్ రావు గారు ఆ రోజు 27 కోట్ల రూపాయలు పంపించినట్ట సంగారెడ్డికి. 27 కోట్లు అంటే ఒక్కొక్కరికి 2,000, 3,000, 4,000 ఇచ్చి ఓటు తీసుకోండి అని 27 కోట్లు పంపించినట్ట. నేను వాళ్ళ తప్పు పడతలే, ఎవరిది వాళ్ళదే కరెక్టు, వాళ్ళ తున్నాయి నాతో లేవు ఆ టైంకి. 27 కోట్లు పంపించినట్ట. ఇక వాళ్ళు మొత్తము హరీష్ రావు మనుషులను పెట్టి మొత్తం స్టార్ట్ చేసారు వాళ్ళు. నాకు పోలింగ్కి ఒక రోజు ముందు సంగారెడ్డిలో నాకు ఫోన్ వచ్చిన 2-3 వచ్చినాయి. నాకు సత్తన్న చేసిండు, రామరెడ్డి చిరు చేసిండు, ఇక్కడ మన గ్యాంగ్ అంతా చేసింది, అరుణ్ చేసిండు, కందికృష్ణ, వాసింబాయి అందరు చేశారు. ఏం గౌడ్సం, ఏం అంజనేయులు అంతే కదా, ఇక్కడ చాలామంది చేసిరు నాకు ఫోన్లు, రామరెడ్డి అంతే కదా. మా దగ్గర కూనసంతు, సేటు వాళ్ళంతా మా వాళ్ళు చేశారు, కిరణ్ గౌడ్ అని వాళ్ళ గ్యాంగ్ ఉన్నది ఆడ. అన్న ఇట్లా పోలీసు వాళ్ళు ఇక వాళ్ళు చేతులు ఎత్తేసారు, మరి
డబ్బులు వంచుతున్నారు, పాపం పేదవాళ్ళు కదా, వాళ్ళు పైసలు తీసుకుంటున్నారు, ఇది అయిపోతుంది అని నాకు ఫోన్ చేశారు. మరి వాడిని అడిగిన, వీళ్ళని కూడా అడిగిన, ఏమని చేసారు మీరు అని అంటే, వీళ్ళందరూ పోలీసు వాళ్ళ దగ్గర పోయారంట ఫస్ట్. ఏం సార్ వాళ్ళు పైసలు డైరెక్ట్గా వంచుతున్నారు కదా, మరి మీరు ఆపాలి కదా అని వీళ్ళు మా వాళ్ళు అడిగిరంట. డిఎస్పి పోలీసు వాళ్ళు అన్నారంట, మీ దగ్గర ఉంటే మీరు కూడా పంచుకోండి అని చెప్పినట్ట. మనతో లేవన్న సంగతి వాళ్ళకి ముందే తెలుసు. వాళ్ళకి క్లారిటీ ఉందా? అంటే పోలీసు వాళ్ళని తప్పడతలేదమ్మా, ఎవరు గవర్నమెంట్ ఉంటే అలా మాట వింటారు, అది వాళ్ళదేం తప్పు వాళ్ళది. ఓకే, ఇది లెక్క. వీళ్ళు చేస్తే నేను ఒకటే చెప్పిన, ఏం చేసారు మరి పోలీసు వాళ్ళు అట్లా అంటే సంగారెడ్ల హాస్పిటల్ ఎవరికో నీకు వద్దుంటే మనోళ్ళు పోయి ఇట్లా ఆపిరంట, ఏది డబ్బులు ఇస్తుంటే ఆపిరంట. ఆపితే పాపం వాళ్ళు గరీబ్ వాళ్ళు కదా, ఆ 3000 2000 ఆ రోజుకి అదే వాళ్ళకి అవసరం. పాపం ఏం చేయాలో అర్థం కాక వాళ్ళు అన్నారంట, సార్ మీరు ఎట్లా ఇస్తలేరు, మరి టీఆర్ఎస్ వాళ్ళు ఇస్తున్నారు కదా, మరి మా కడుపు మీద కొట్టకుండి అన్నారంట వాళ్ళు. ఈ మాట మీ లీడర్లు మా సంఘటనలు ఉన్న వాళ్ళు చెప్పారు నాకు నిజంగా మూడు ఖరాబ్ అయింది. అరే వీళ్ళు వాళ్ళకి మా సంతానం ఉంటాడు ఇప్పుడు, ఆడు చైర్మన్ క్యాండిడేట్ ఇప్పుడు, ఆయనకి చెప్పిన, అరే వద్దురా ఎలక్షన్ వదిలేసేయండి, మీరు పోలీసు వాళ్ళని తిట్టి కొట్టి వాళ్ళ పైసలు అందకుండా చేస్తే, అరే ఆ గరీబోడు ఏమంటాడ్రా, నేను గెలిస్తే ఆ గరీబోడు ఏమంటాడ్రా, అరే జగ్గారెడ్డి మా కడుపు కొట్టి ఎమ్మెల్యే అయినా అని అంటారు కదరా, మనకు అవసరమా రాది? ఇదే మాట చెప్పిన మా వాళ్ళకు, వద్దురా అది, ఆ శాపనార్థాలు వాళ్ళ గరీబు మనకు వద్దురా, పోనీ అమ్మ ఒకసారి ఎలక్షన్ పోనీ అన్న, నువ్వు ఎమ్మెల్యే అవుతావు, మినిస్టర్ నీ అమ్మ లేకున్నా సరే మినిస్టర్ అక్కడ పోనీ, అక్కడ అది వద్దు. కానీ ఓ గరీబోడిని డబ్బులు ఇస్తుంటే జగ్గారెడ్డి మనుషులు వచ్చి పైసలకు అడ్డు దాకిర్రు, అందుకే జగ్గారెడ్డి ఎమ్మెల్యే 5 ఏళ్ళు వాళ్ళు అంటుంటే మనతోటి ఏడదట్టుకుంటాం రా, మనతోటి కాదురా, వదిలేండ్రా నీ అమ్మ 5 ఏళ్ళు ఎలక్షన్ అని చెప్పేసిన. అందుకే నేను ఓడిపోయినా, మీది ఏం తప్పు కాదు. ఇలా అర్థమైంది? అందరు చేతులు ఎట్టుంది అర్థమైతే ఇక రైట్, సపోర్ట్ లేదు, చేతులు ఎత్తుండి సరిపోతుంది. ఓకే, ఇది అయిపోయింది ఇక. అందుకే మీదేం తప్పులేదమ్మా, మీరు 6-7 వేల మీద మీ ఊరోనికి వేసినా మీదేం తప్పులేదు. ఆ టైం అంతే. ఇప్పుడు నాకు ఆకలితో ఉంటా, ఆ టైంకి పప్పుచారు అన్నం పెట్టినాడు గొప్పోడు అవుతాడు, ఆ టైంకి అయ్యిండు. కానీ నిన్నటిదాకా బిర్యానీ పెట్టినాడు మర్చిపోతున్నారు, ప్రాబ్లం అది. ఈ సమస్య ఆడొస్తుందంటే నిన్న బిర్యానీ పెట్టినోని ఈరోజు పప్పుచారం పెట్టినోని, నిన్న బిర్యానీ పెట్టినోని మర్చిపోతుర్రు, ఇప్పుడు పప్పుచారు పోసినోని అరే అంటే ఏ పూటకి ఆ పూట కడుపు వానే మెచ్చుకుంటుంది కదా, ఎవరిది తప్పు కాదు. ఇది మన జీవితాలు అట్లా ఉంటాయి అంతే. ఓకే ఓకే, ఇది అయిపోయింది. ఇక ఏముంది? చలో మీకు ఒక విషయం చెప్తామ్మా మీకు. ఇక నిన్న సంగారెడ్డిలో చెప్పిన, ఏం చెప్పినాడా, పాలిచ్చే ఆవు కావాలన్నా, రోజు పాలిచ్చే ఆవు కావాలన్నా, 5 ఏళ్ళ పాలిచ్చే ఆవు కావాలన్నా అని అడిగిన. మీరు ఏది కోరుకుంటారు? మీరు కాదు, ఏమ్మా మీరు ఆడవాళ్ళు చెప్పండి. మొగోళ్ళది నాకు పెద్ద ఇలా బయట మొగోళ్ళమంటే నేను కూడా, మీరెంత క్లియర్ ఉంటారో మేము ఉండం, ప్రాబ్లం అదే మాతోటి, మేము మారుతాం మేము జర. అవునా మేడం? అంటే ఆమె కూడా ఏం చేస్తుందంటే, నా సంగతి తెలుసు కదా, నాకు చెప్పకుండా ఎప్పుడైనా జేబులలో పైసలు ఉంటే తీసి జమ చేసుకుంటుంటుంది ఆమె. అది అందుకే కుటుంబానికి ఆడదే గొప్పది అని అంటారు. అందుకే ఇక నా టెన్షన్ చెప్తే మీరు నిద్రపోరు. ఆమె కొన్ని సంవత్సరాలు నిద్ర లేదు, సంవత్సరాలు. నన్ను కూడా ఆమె పడ్డ బాధలు మీకు, మేము పడ్డ ఆమె పడ్డ బాధలు మీరు ఎవరు చూడకపోవచ్చు, కానీ ఇప్పుడు సందర్భం కాదు, చెప్తే ఎప్పుడన్నా దానికోసం మీటింగ్ పెట్టి చెప్తాం మీ అందరికి. ఓన్లీ నా బయట చెప్తాం మీ అందరికి, మేము ఎట్లా జీవించినది చెప్తా. అదొక లెసన్, అంటే మీకు ఒక పాఠం. అది మా ప్రయాణము, మా జీవితము, మా బ్రతుకు ఒక ప్రయాణం ఎట్లుంటుందని మీకు చెప్తుంది. ఇక అది వింటే మీరు ఈజీగా బతకవచ్చు మీరు అది చెప్తే. ఓకే, నేను మీకు జగ్గారెడ్డి నిజమే చెప్తాడు, వాస్తవాల దగ్గరలో ఉంటాడు, పక్కకు ఉంటాడు.
మళ్ళీ అడుగుతున్నా, రోజు పాలిచ్చే మీకు ఆవు కావాలా, 5 ఏళ్ళకు పాలిచ్చే ఆవు కావాలా? ఎన్నికోళ్ళకి చెప్పుడు, ముంగడోళ్ళకి క్లారిటీ వచ్చేసింది. దీంట్లో ఒక చిన్న మాట ఉందమ్మా, చెప్తా. ఆవు దూడ, ఆడనేమో ఆవు పాలు, ఈడ ఆవు దూడ పాలు. ఆవు మేత మేస్తుంది, పాలు తయారు చేస్తుంది, దూడ వచ్చి పాలు తాగుతుంది, ఆ దూడ పెద్దగా అవుతుంది. ఇదే కదా సృష్టి. నేను ఆవులాంటి అని అనుకోండి, మీరు దూడ తీరు తయారవుతారా? అంతే కదా. ఆవు అంటే తల్లి కొడుకుల బంధం, ఆవు దూడ అంటే తల్లి కూతుర్ల బంధం, తండ్రి తండ్రుల బంధం. ఆవు దూడ అంటే అదే కదా. ఓకే, మళ్ళీ ఇంకోటి ఉంటుందమ్మా. నేను ఇది చెప్తున్నాను అంటే ఇదేమి కథ కాదు, ఇది నిజము, ఇది సృష్టి. ఇది ఇందులో ఆవు మేత తింటేనే పాలు వస్తాయి, మళ్ళీ ఆవు మేత తినకపోతే పాలు రావు. నా పరిస్థితి కూడా గంతే. నేను ఏదైనా సంపాదిస్తేనే కదా పైసలు వచ్చేటి నాకు కూడా. ఎప్పుడన్నా నేను అదే ఆవు మేత దొరికిన రోజు దూడ పాలు ఇవ్వకపోతే దూడ అడ్జస్ట్మెంట్ అవుతుందంట. అట్లా నేను కూడా మీకు ఆ రకంగా మీకు ఇది నేను ఇది ఎందుకు చెప్తున్నట్టే ఓట్ల కోసం చెప్తలేదమ్మా. నేను ప్రామిస్ చెప్తున్నా, ఓట్ల కోసం చెప్తలేను. ఇది ఈ మాట, ఆవు దూడ పాలు నేను ఓట్ల కోసం చెప్తలేదమ్మా. ఇది ఓట్ల కోసం చెప్పేది ఉంటే ఈ రోజు ఖర్చు పెట్టేందుకు 5 ఏళ్ళకి ఒకసారి ఇస్తా కదా మీకు పైసలు. రోజు వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇస్తా? అందరు రారు, మీరు అందరూ వచ్చిన వాళ్ళకు తాకుతాయి, తాకున్న వాళ్ళకి రావు. కానీ నేనేమంటున్నానంటే ఇది నా గుణం, నా పుట్టుక, మా అమ్మ నాయన ఇచ్చిన ఈ పుట్టుక, ఇట్లా ఉంటా నేను అని మీకు చెప్పడానికి ఈ విషయం చెప్తున్నా, అంతే, వేరేది ఏం లేదు దీంట్లో. ఓకేనా అమ్మా? కాబట్టి జగ్గారెడ్డి అనేవాడు ఓట్లకు సంబంధం లేకుండా కష్టం వచ్చినోనుకు వెనకనో ముందునో సాయం చేస్తాడు, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. చాలామంది నా దగ్గరకు వస్తున్నారు, క్యాన్సర్ పేషెంట్లు అంటారు, అది ఇది అంటున్నారు, దాఖాలో చూపెడుతున్నా, ట్రీట్మెంట్లు చేపిస్తున్నా. నేను దాన్ని ఏం బయటికి చెప్తలేను, చెప్పకూడదు. అంతా వస్తుంటారు, పోతుంటారు, చేస్తుంటాం, నడుస్తుంటుంది. ఓకే, కష్టం ఉన్న వాళ్ళకు ఒకరోజు వెనుక ముందు నేను మీకు ఆపదలో ఉంటాను, నో డౌట్, అది నో ప్రాబ్లం. అది నువ్వు రా సతను. ఈయన పేరేందమ్మా? ఆయనది మునిపల్లి సత్యనారాయణ అమ్మ. ఈయనని మీరు 26 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్లను గెలిపించుకుంటే ఇక్కడ ఈయననే మున్సిపల్ చైర్మను. అంటే నువ్వంటే నీ భార్య, ఆమెనమ్మా. రామ్మ ఇట్రా, కమ్ కమ్ కమ్. మీ టైం బాగుంది, ఆడవాళ్ళ రిజర్వేషన్ వచ్చేసింది మీకు. మా సత్తానంటే అక్కడెక్కడ తిరుగుతాడు, ఆమె కుర్చీలో కూర్చుంటుంది, మీకు బేఫికర్ ఉంటుంది. ఇగో ఈమెనే ఆయన భార్య. ఓకే, ఇక సత్యన ఉండు ఇక అంతే. ఓకే, ఈయన మున్సిపల్ చైర్మన్ క్యాండిడేట్. వైస్ చైర్మన్ చిరు, నువ్వేనా డైరెక్ట్గా మీ భార్యనా? ఆమెనే వీళ్ళు. ఇక నువ్వు ఉండు, నువ్వు కూడా రామ్మ, నువ్వు రా. ఈయన వైస్ చైర్మన్ క్యాండిడేట్ చిరు భార్య. భార్యనే కదా, ఏం పేరు? రేణుక. ఓకే, ఏమ్మా అందరికి అర్థమైంది కదా? सबको पता मालूम हो गए ना बहन जी सबको? ठीक है ठीक है ठीक है, కూర్చోండి. నువ్వు రా చైర్మన్ సార్. నువ్వు కాదు, ఆ చైర్మన్. నేను అప్పుడప్పుడు వస్తా, ఈమె రెగ్యులర్గా వస్తుంది మీ దగ్గరికి, మీరేం టెన్షన్ పడకండి. ఇక ఈ లోకల్ ఈమెనే, ఇక ఈమెకు రాసి ఇచ్చేసిన మొత్తం ఈమెకి. పోయి కాబ ఏం రాసి ఇచ్చిన అడుగుతలేవు. నా కూతురు ఉంటుంది, నా కొడుకు కూడా ఉంటాడు మీకు అందుబాటులో.
వాళ్ళు ఏం పోటీ చేయరు దేంట్లో, జస్ట్ మీకు సర్వీస్ కోసం ఉంటారు. ఇది అయిపోయింది. ఇంకెవరైనా తిట్టారు? క్లోజ్ చేస్తున్నా మీటింగ్. యోగా రాత్రిపూట ఎవరైనా దేవుళ్ళు వచ్చి ఏంది ఏందది రాజు సుభాష్ కూర్చో, నువ్వు లేట్గా వచ్చినావా? దా 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 పరిచయం చేసుకో సుభాష్ రా. దవాఖానా గురించి చెప్పాలనా? హాస్పిటల్ గురించి. అందరికీ నమస్కారం. నేను పట్నం విజయలక్ష్మి సుభాష్, ఎంకామ్ బీఈడి, మాజీ మున్సిపల్ చైర్మన్. నేను 22వ వార్డు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. 22వ వార్డు ప్రజలందరికీ కూడా మీ అందరూ నాకు ఓటేసి దయచేసి నన్ను ఆశీర్వదించండి. రైట్ సుభాష్ కూర్చోండి. ఈమె అడుగుతున్నది మరి ఇలా పైసలు అదేంది మన ఫండ్స్ ఎట్లా అని అంటే, నువ్వు రాలేవు, వాడికి 8 కోట్లు, ఏ కౌన్సిలర్ గెలుస్తాడో కాంగ్రెస్ ఆ వాడికి 8 కోట్లు ఇస్తా చెప్పినా లేదమ్మా అందరికి. మరి 2013లో దవాఖానా ఈడ పెట్టాలని నా ప్లాన్. ఇప్పుడు ఈడు ఉన్నోళ్ళు చెప్పండి, సదాశివపేట పాత దవాఖానా నేను ఎమ్మెల్యే ఓడిపోయిన తర్వాత మీ ఊరు ఎమ్మెల్యేని దీన్ని తీసుకుపోయి సిద్ధాపూర్లో పెట్టిండు. చెప్తా, సిద్ధాపూర్లో పెట్టిండు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 12-13లో ఈడ దవాఖానా పెట్టాలని ఆ శాంక్షన్ నేనే ఈడికి ఇప్పించిన. ఇప్పుడు ఈ రాకముందు అందులోకి పోయినా, పార్క్ పని చేద్దామని అందులోకి పోయినా. ఇప్పుడు నాకు మిమ్మల్ని అడుగుతున్నా ఈడున్నోళ్ళని, ఈ సర్కారీ దవాఖానా మీరు ఏది చెప్తే అదే నేను దామోదర్ మినిస్టర్ గారితో మాట్లాడతా. నేను అడుగుతున్నామ్మా, ఈ పాత దవాఖానాలనే ఈడనే దవాఖానా బిల్డింగ్ కట్టి ఇక్కడనే అంత పర్మనెంట్ పెట్టాలంటే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. అది తీసుకోండి, ఆ కెమెరాలు వీడియోలు తీసుకోండి. మరి ఎందుకంటే నాకు అంతే కదా. ఏమా పీచే దవాఖానా వహా యహా, ఏది పాత ఇది మున్సిపల్ ఆఫీసు ముంగట, పాత మున్సిపల్ ఆఫీసు ముంగట పాత దవాఖానా జాగలేనే దవాఖానా పెట్టాలి. అందరూ తెలుసమ్మా. ఈడ ఆ చికెన్ సెంటర్ కాడ ఆటో పట్టుకొని ఆడిపోవాలి. బాలింతలు కష్టమవుతుంది, ముసలోళ్ళకు కష్టమవుతుంది. గవర్నమెంట్ దవాఖానకు పోయేదే పైసలు లేని వాళ్ళం పోతాము. ఒక నమ్మకం కూడా, ఆడ గోళీలు వేసుకుంటే నిజంగా రోగాలు తక్కువ అవుతాయి. ప్రైవేట్ కానీ ఈయన తక్కువ అవుతాయి అసలు. అయితే మళ్ళీ అడుగుతున్నా ఫైనల్గా, దవాఖానా పాత దవాఖానా పాత మున్సిపల్ ఆఫీస్ దగ్గరనే కొత్త బిల్డింగ్ కట్టి చెయ్యాలా? రైట్. మీ ఈడ అభిప్రాయం మటుకే సావుకారులు ఎవరైనా చెప్తారా? సేట్లు ఎవరు ఉన్నారా? చూస్తున్నా, ఇంటున్నా లేదా? వినండి అమ్మా, మీరు ఈడ ఉన్న అందరూ 99% 99% మీరు దవాఖానా ఊర్లో ఉండాలని చెప్పారు. నేను మీకు మాటిస్తున్నా, మీ అందరికీ మాటిస్తున్నా. దామోదర్ గారితో మాట్లాడి, మినిస్టర్ గారు, ఆయన మనకు హెల్త్ మినిస్టర్, వారితోటి మాట్లాడి సీఎం గారు కూడా వారిని తీసుకుపోయి సీఎం రేవంత్ రెడ్డి గారికి చెప్పి మీకు ఈ శాంక్షన్లు అవి ఇవి కొంత టైం పడుతుంది. నేను 6 నెలల లోపు దామోదర్ గారితో మాట్లాడి, సీఎం గారితో మాట్లాడి, దామోదర్ గారు శాంక్షన్ తీసుకొని ఆయన తోలుకొచ్చి
కొత్త బిల్డింగ్ శాంక్షన్ బిల్డింగ్ కట్టి ఈడ దవాఖానా ఏర్పాటు చేస్తాను నేను మీకు మాటిస్తున్నా. సిద్ధాపూర్లో అట్లనే ఉంటుంది. అది మెయిన్ దవాఖానా ఈడికి వస్తుంది. ఇక ఆడ ఉండేది ఒకటి ఉంటుంది, ఈడున్నది అటు పోతుంది, ఆడున్నది ఇటు వస్తుంది, రెండు ఉంటాయి. ఓకే, అది అక్కడోళ్ళకే ఉంటుంది. ఇక సిద్ధాపూరు, రాఘవేంద్ర కాలనీ, ఆ సాయిబాబా గుడి కాలనీ అవన్నీ అక్కడ అదే ఉంటుంది. చిన్నది ఉంటుంది, ఇక్కడ పెద్దది వస్తుంది. ఏమే ఇక్కడ పోచమ్మలో ఉన్నారు కదా ఎవరు? ఓకే కదా? ఓకే. అదే ఇక్కడ నిలవాడు లేచి వచ్చాడు ఎందుకు ఇక్కడ రాదు. కొడితే మళ్ళీ ఈ పెళ్ళాన్ని కొడుతున్నారు కదా వీళ్ళంతా. ఇప్పుడైతే దారి చేసి పెళ్ళాన్ని కొడుతుకుంటారు మహిళలంతా. కానీ సరే, నిర్మల్ ఏమంటుందంటే మహిళలు అందరూ అడుగుతున్నారు బతుకమ్మ ఈ చెరువు ఎక్కడది ఉబ్బ చెరువుని, ఇది కూడా మీకు మాటిస్తున్నామ్మా. ఈ వచ్చే బతుకమ్మల పండుగకు బ్రహ్మాండంగా ఇప్పుడు పోయినాయన కూడా కొంత కట్టినట్టున్నాడు. దానికి డబల్ మంచిగా మెట్లు గిట్లు కట్టి మీకు బతుకమ్మలు ఆడుకునే వెడల్పు చేసి మీకు ఆ బతుకమ్మలు ఏడాదికి ఒకసారి ఆడపడుచులు అందరు పోయి బతుకమ్మలు ఎట్లా ఆడుకొని కొంత 4-5 గంటలు మీరు ఒక సంతోషాన్ని, ఒక ఆనందాన్ని మీ కుటుంబ సభ్యులతో, తల్లిదండ్రులతో, పిల్లలతో, భర్తలతో ఆ కొన్ని గంటల ఆ ప్రశాంతమైన జీవితాన్ని బతుకమ్మల పూజ సంబంధించిన ఆ ఉబ్బ చెరువు ఏర్పాట్లు కూడా తప్పకుండా ఆ ఏర్పాట్లు చేపిస్తాం. ఇదిగా ఓకేనా? రైట్. ఇంకేమన్నా? చాలా కూసైగా వాకింగ్ ట్రాక్ అంటున్నది. మళ్ళీ మీకు ఇంకోటి చెప్తున్నామ్మా, ఏ వార్డు కౌన్సిలర్ అయితే కాంగ్రెస్ గెలుస్తున్నాడో ఆడ రోడ్లు, మోరీలు, పార్కు కూడా కట్టుకోవచ్చు. మీరు పార్కు, పిల్లల కోసం పార్కు కూడా కట్టుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నా, మీ కౌన్సిలర్ కాంగ్రెస్ గెలిస్తేనే అవుతుంది నాతోటి. మరి మీరు ఆయనతో అపోజిషన్ తెచ్చేయమంటే నేను రేవంత్ రెడ్డికి ఎట్లా చెప్తా? సీఎంకి పోయి మా మంత్రికి చెప్పలేను కదమ్మా. మీరు కూడా అర్థం చేసుకోవాలి కదా. అర్థమైందా? అందరికీ అర్థమైందా? చేతులు ఎత్తుండే అంత ఇంకెళ్ళలేదు. ఓకే, డన్. చలో, అయిపోయిందమ్మా. 10 నిమిషాలు ముగిస్తున్నా. అందరికి లంచ్ టైం. భయ్ ఏమన్నా ఉన్నాయా? ఇంకా ఏమన్నా? స్విమ్మింగ్ పూల్ కావాలా? అరే ఏం సాసిపెట్టలు ఎవరు స్విమ్మింగ్ పూల్? ఎవరు ఈత కొట్టేవాళ్ళు చేతులు ఎత్తుండే ఒకసారి చూస్తా. 50 మందికి స్విమ్మింగ్ పూల్ ఎందుకురా నాయన? ఏమ్మా పిల్లల కావాలనా? రైట్, స్విమ్మింగ్ పూల్ కూడా శాంక్షన్. చలో చలో, స్విమ్మింగ్ పిల్లల మహిళలు ఏమన్నారు, ఆడవాళ్ళు ఏమన్నారంటే మా పిల్లలకు స్విమ్మింగ్ పూల్ ఉంటే కరెక్ట్ అమ్మా. ఇది కరెక్ట్. స్టేడియం లేదా? స్టేడియంకు ఆల్రెడీ నిజాంపూర్ రోడ్కి ఇస్తాం, మీకు ఇస్తా, అది కూడా ఇప్పిస్తా. ఏం చీరు ఉన్నదా? డిజైన్లు ఉన్నదా? ఏం కృష్ణ ఎంఆర్ఎఫ్ ప్రెసిడెంట్ కృష్ణ, స్టేడియం గ్రౌండ్ మీకు ఐబీఎన్గా చెప్పిన ఆల్రెడీ అధికారులకు, అది కూడా 2-3 నెలల వరకు చాలా స్పీడప్ చేసేస్తాం. మీకు చేస్తా. కొన్ని ఎకరాల గ్రౌండ్కి పిల్లలకు ఆడుకోనికి, వాకింగ్కి, ఇక ఊరందరికీ అది పనికి వస్తుంది. నేను చేపిస్తా, అది కూడా చేపిస్తా. అన్నీ మర్చిపోతారా వాళ్ళు? ఎన్నని చెప్తుండే వాళ్ళకు. ఇక కూర్చోండి మీరు. ఇక అన్న మెయిన్ మనుషులకు అవసరం ఏంది? ఇన్ను ఫస్ట్ బస్తీలకు రోడ్లు, మోరీలు, కమిటీ హాళ్ళు వగేరా వగేరా వగేరా. తర్వాత ఇండ్ల జాగాలు ఇంపార్టెంటు. మీ పిల్లలకు స్విమ్మింగ్ పూలు, బతుకమ్మలకు ఉబ్బ చెరువు, మీరందరూ వాకింగ్ చేసుకోవడానికి ఇప్పుడు నిర్మల్ అదే చెప్పింది గ్రౌండు. మనకి ఇంకా 3 సంవత్సరాలు గవర్నమెంటు. నాకు ఇవన్నీ ఈ 6 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, ఈ 1 ఇయర్ లోపల అన్నీ కంప్లీట్ చేసేస్తా. ఇప్పుడు నేను కూడా సేఫ్ అయిపోవాలి కదా.
జగ్గారెడ్డి సదాశివపేట మహాత్మా గాంధీ స్టాచ్యూ ముందు నిలబడి ఇంతమంది ముంగడ ఇన్ని మాటలు చెప్పి జగ్గారెడ్డి చెయ్యలేడు అనే చెడ్డ పేరు నేను తట్టుకోలేను. జగ్గారెడ్డి ఏదైనా మాట చెప్తే అవుతుంది అయింది అనే మీ నమ్మకం ఖరాబ్ కాదు. ఇది పక్కా. ఇప్పుడు నేను మీకు ప్లాట్లు అన్న చూడు, నేను మళ్ళీ చెప్తున్నామ్మా, నేను ఓట్ల కోసం చెప్తలే. ప్రతి పేదవాడు కిరాయి ఇంట్లో 5,000, 4,000, 3,000 కిరాయి కట్టుకుంటే ఆ కిరాయి 5,000 మిగిలితే ఆ ఇంటికి ఒక నెల మొత్తం ప్రశాంతమైన గాసం వస్తుంది. 5,000 రోజు కోడి కోసుకొని కూడా తినవచ్చు. అంటే అంత బడ్జెట్ అది, నాకు తెలుసు కదా. ఇప్పుడు నేను ఎంత సంపాదించాను, తినేది ఎంతనమ్మా రోజుకి? 100 రూపాయలే కదా. నేనైనా నువ్వైనా ఇప్పుడు ఒకటే సూత్రం అమ్మ, అది పెట్టుకోండి. నెలకు 10,000 సంపాదించేవాడైనా రోజుకి 100 రూపాయలే తింటాడు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదించేవాడైనా రోజుకి 100 రూపాయలే తింటాడు. నెలకు 1 కోటి రూపాయలు సంపాదించేవాడు కూడా రోజు తినేది 100 రూపాయలే. అంతే కదా. రోజుకి నెలకు 1 కోటి రూపాయలు సంపాదించేవాడు 10 లక్షలు అయితే తినడు కదా. పాసిబుల్ లేదు, అది మన కడుపు డిజైన్ అట్లా లేదు అట్లా. కాబట్టి సగటు మానవుడు ప్రశాంతంగా బతకడానికి మినిమం ఒక 30, 40, 50 వేలు ఉంటే పిల్లలను చదివించుకుంటారు, కిరాయి ఇంట్లో లేని ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. అందుకనే ఈ ప్లాట్లు ఇప్పియాలనే మధ్యలో 10 ఏళ్ళు నేను లేను, గవర్నమెంట్ లేదు నాకు. అందుకోసమైనా ఈసారి అవకాశం వచ్చింది. అందుకనే నేను ఈసారి చేసి క్లోజ్ చేసేస్తాను. ఇక మీకు తర్వాత ఇప్పుడు ఇంకో ప్రాబ్లం ఏంటంటమ్మా, ఇప్పుడు మీ దగ్గర పోలీసులు, మా దగ్గర ఓరు పోలీసులు. మీ దగ్గర ఎందుకో పోలీసులు మిమ్మల్ని బాగా భయపెట్టిస్తారా? మిమ్మల్ని ఎవరన్నా ఏమ్మా మీ ఊర్లో లీడర్లు భయపెట్టిస్తారా మిమ్మల్ని? చెప్తలేరు అంటే భయంలో ఉన్నట్టున్నారు మీరంతా. భయం లేదా? ఓకే, ఏం కాదు. ఎవడేం చేస్తాడు, నీ సొత్తు నువ్వు తింటున్నావమ్మా. నీ ఓటు లేకపోతే ఎవడు లీడరే కాదు కదా. ఇదేం కాదమ్మా. నేను చాలా విషయాలు మీ అందరు కూడా చెప్పిన, మీరు చాలా జాగ్రత్తగా ఇండ్లలో పోయి మీరు ఆలోచన చేసుకోండి. చాలా జాగ్రత్తగా నిర్ణయం చేసుకొని మున్సిపల్ చైర్మన్గా కాంగ్రెస్ సదాశివపేటలో సత్తన్నని, వైస్ చైర్మన్గా చిరుని కూర్చునబెట్టుకోండి. మీ 20 వార్డులలో 26 మంది కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోండి. తప్పకుండా ఇక్కడి నుంచి నడిబొడ్డున సదాశివపేట మహాత్మా గాంధీ గారి సాక్షిగా చెప్పిన ప్రతి మాట, మీకు ఇచ్చిన మాట, మీరు ఇన్న ప్రతి అక్షరము మాటను అమలు చేస్తాను. దాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని, సద్వినియోగం చేసుకోండి అని తెలియజేస్తూ నేను ఎప్పుడన్నా మీతో మాట్లాడాలనుకుంటే ఇట్లా మీటింగ్ పెడతా ఇప్పటి నుంచి. ఓకేనా మీ అందరికీగా? మీరు మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మీ కౌన్సిలర్లు గెలిపించుకున్నాక నేను మళ్ళీ ఇట్లనే మీతో మీటింగ్ పెడతా. ఇక అమ్మా అమ్మ నేను మళ్ళీ చెప్తున్నా, మీరు అడిగింది పాయింటే. మీకు పనులు కావాలి, నేను చేసి పెడతా. నేనేమంటున్నా మీతోటి, నేను దామోదర్ గారిని, ఇప్పుడు మీరు వినండమ్మా, ఇప్పుడు మీరు 26 మంది కాంగ్రెస్ వాళ్ళని గెలిపించుకుంటే, చైర్మన్ వైస్ చైర్మన్ కాంగ్రెస్ ఉంటే సదాశివపేటలో, నేను మీకు ఇచ్చిన మాట చెయ్యాలంటే నాకు కూడా మీరు ముఖం నిలబెట్టాలా లేదా? మీరు నా ముఖం ఉండేటట్టు చేయండి. నేను దామోదర్ గారితో, వివేక్ గారితో, సీఎం రేవంత్ గారితో మాట్లాడి ఇక్కడి నుంచి ఏమేమి చెప్పినో అవన్నీ నేను సంవత్సరంలోపు ఇవన్నీ చేసేస్తా మీకు. అయితే ఇక ఇంకొక మాట చెప్తున్నారు, మీకు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇండస్ట్రీస్ రావాలని మీరు కోరుతున్నారు పని కోసం. ఎస్, ఓకే. నేను ఇక్కడ చైర్మన్ సాబ్ రా, ఈమెని
చాలాసార్లు విన్నా కదా, సీఎం రేవంత్ రెడ్డి గారు ఈమెను టీజేసీ చైర్మన్ చేసిండు. ఓకే, కాంగ్రెస్ పార్టీ చేసింది. కాబట్టి ఆరూరు దగ్గర విన్నారమ్మా, రామరెడ్డి సిద్ధన్న, అదే మధు ఉన్నాడా, మధు, ఆరూరు మధు, ఓకే మధు, ఆడ చాలామంది ఇండస్ట్రీస్ వచ్చిరమ్మా. అక్కడ వాళ్ళు రైతులు ముందుకు వచ్చిర్రు, భూమి కూడా అక్కడ తీసుకున్నారా, రైతులకు డబ్బులు కూడా ఇచ్చేసిరంట. అక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. ఇంకొక 6 నెలలు అటు ఇటు 1 year లోపల ఆరూరు వాళ్ళ ఊరు దగ్గర కంపెనీలు పడుతున్నాయి. ఈమె శాఖనే చాలామంది ఇండస్ట్రీస్ వచ్చిర్రు. ఇది ఎందుకు చేసినామంటే, ఈ 200 ఎకరాల కంపెనీలు వస్తాయి. ఆ కంపెనీలలో ప్రధానంగా నేను వచ్చిన ఇండస్ట్రీస్కి ఏం చెప్తున్నంటే, ఫస్ట్ ఆడవాళ్ళు పని చేసుకునే కంపెనీలు తీసుకురండి ఇడికి. ఓకేనా? మీరు ఆడవాళ్ళు పని చేసుకునే కంపెనీలు తీసుకురండి అని చెప్పిన వాళ్ళకు. ఇంకోటి చెప్తున్నా మీకు, ఈ తొగర్పల్లి అలియాబాద్ దగ్గర ఫుడ్ కార్పొరేషన్ అని నేను నిర్మలనే మొన్న శ్రీధర్ బాబు గారు మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పి నిర్మల నేను కూర్చొని 40 ఎకరాలు కేటాయించినాం ఇక్కడ. అక్కడ ఫుడ్ ఇండస్ట్రీ అంటే ఈ ప్యాకేజ్, ఓకేనా? సప్పుడు ఎక్కడ వస్తుంది? అక్కడ వినండమ్మా. దాంట్లో ఆ కంపెనీలో 800 మంది ఆడవాళ్లకు జాబ్స్ ఉన్నాయి. అందులో 800 మంది జాబ్స్. కొండాపూర్ కానీ, సంగారెడ్డి కానీ, లేకపోతే సదాశివపేట కానీ, మీరు ఎవరైనా సరే మేము ఆ కంపెనీలో అంటే అది ఏముంటుంది అంటే ప్యాకింగ్, ఆడవాళ్ళు ప్యాకింగ్, గంపలు అయితే అది కాదు, అది ప్యాకింగ్. ఆడవాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళు 6 నెలల తర్వాత, ఇప్పుడు కంపెనీ స్టార్ట్ అయింది, 6 నెలలు అటు ఇటు స్టార్ట్ అవుతుంది, 7 నెలలు స్టార్ట్ అవుతుంది. ఆరూరు అండ్ అలియాబాద్ దగ్గర ఫ్యాక్టరీలు స్టార్ట్ అయినాక నేను మళ్ళీ మీకు ఇట్లనే మీటింగ్ పెడతా, నేనే పెడతా వచ్చి, మీరు తిరుగుడు వద్దుగా, నా దగ్గర రావాల్సిన అవసరం లేదు. అక్కడ కంపెనీ 6 నెలల్లో స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ కాగా నేను మీటింగ్ పెడతా, ఆ రోజు మీతోటే దరఖాస్తు తీసుకుంటా. నేను ఎవరెవరు కంపెనీలో చేయాలనుకుంటున్నారో మీ ఫోటోలు, దరఖాస్తులు, మీ ఫోన్ నంబర్లు తీసుకొని డైరెక్ట్గా మీకు ఆ కంపెనీ నుంచే పిలిపించి మీకు ఉద్యోగాలు ఇప్పించే ఏర్పాటు కూడా నేను చేస్తాను, మాట ఇస్తున్నా. ఇక్కడ ఆరూరు దగ్గర 2 ఎవరన్నారు? టీఆర్ఎస్ వాళ్ళు అన్నారంట, జగారెడ్డి భూములు ఆడ కూర్చుకుంటున్నారా నాయన వీని అమ్మ. ఇక పాగల లెక్కలు మాట్లాడతారు. ఇప్పుడు నేను ఆడ జవాబు చెప్పాలి అవన్నిటికీ. ఎల్లిగాడు, మల్లిగాడు, గొల్లిగాడు ఆడ చెప్తా ఇవన్నీ. ఎల్లిగాడు, మల్లిగాడు, గొల్లిగాడు వాడు ఏది చెప్తే రాత్రికోటి చెప్తాడు, పొద్దునోడు చెప్తాడు. అందులో మీ ఊరోళ్ళ సంగతి అందరు తెలుసు. అలా అదే ఇక అంటారులే కదా, అంటారులే అమ్మ. ఆయన మీ ఊరు లీడర్ మీకు తెలుసు, జగ్గారెడ్డి గురించి మీకు తెలుసు, అన్నీ తెలుసు కదా. చర్చనే వేస్ట్ లేదు, వదిలే. ఎవడోడేదో అంటుంటాడు పనికి మాలాడు. ఇక అంత పెద్ద రామునికే తప్పలేవు తిప్పల నిందలు, శ్రీరామచంద్రుడికే తప్పలేవు తిప్పల, మానవులు మనమెంత. అంత పెద్ద రామచంద్రుడికే నిందలేసిన కాలమా నాటిది. మనమెంత, మన లెక్కెంత, మనమెంత. టెన్షన్ వాడు కూర్చోగాను. చలో ఇక ప్రతి ఒక్కడు అన్నదానికి జవాబు చెప్పాలంటే అవుతుంది అన్నతోటిగా. అమ్మా आप लोगों को जितने भी आपके वार्डों में जो भी हमारे कांग्रेस के नेता काउंसलर वहाँ ठहरा हुआ है उनको आप जिता लो।
आपको वादा कर रहा हूं, आपके वार्ड में जो कांग्रेस कैंडिडेट वहां जीत के आप लाएंगे, वो बस्ती को 8 करोड़ से पूरा तमाम सीसी रोड्स या मोरिया, वहाँ कम्युनिटी हॉल, जो भी पार्क, जो भी आप चाह रहे हैं, वो 8 करोड़ में आपको डेवलप करके देऊंगा। ये आपका मुसलमान बस्तियों में मेरा वादा है, मेरा वादा है। हर एक गरीब पब्लिक को प्लाट भी देने का मेरा वादा है। मेरा वादा होना बोल तो मेरे को अच्छा मूड में लाओ आप लोग। ना मूड खराब చేస్తే నేను అక్కడ మీరు ఇక్కడ అయితే అంతేనా? ఏమ్మా అంతేనా? ఇట్లా కూర్చున్నట్టు ఎవరైనా చెప్పిరా మీకు? ఎవరన్నా చెప్పిరామా ఇట్లా ఎవరన్నా? నేను ఇప్పటి నుంచి మీకు ఉద్యోగాలు అప్పుడు ఇట్లే కూర్చుంటా, పనులు చేసేటప్పుడు ఇట్లే కూర్చుంటా. ఇట్లే కూర్చోండి. ఇప్పుడు నాకు ఒక్కటేనమ్మా, ఇక అన్నా నేను ఇవాళ కౌన్సిలర్ గెలిపించాను, నాకు 8 కోట్లు శాంక్షన్. ఎవరు అసలు టక్ 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 ఇచ్చేస్తాయి ఇక సీఎం చెప్పేసి అంతే. ఇక నాతో లేటే ఉంటుంది ఇక అంతే. ఇంకెవరేమన్నా తిట్టి ఇంకేమైనా ఉన్నదా? అది మా నాలుగు జల్దిన సార్ బంద్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు వాళ్ళు కూడా. ఒకటి చెప్పాలి ఆంజనేయులు, ఈ మనుషులకు ఇది బీమారి అర్థం కాదు. బతికినోని తిండి ఎట్లా పెట్టాలో చూడరు కానీ బొందలగడ్డ గురించి చర్చిస్తారేమో, నాకు అర్థం కాదు. ఎప్పుడో చచ్చిపోయే బొందలగడ్డకు ఇప్పుడు ఎందుకు టెన్షన్? అది ఇప్పుడు అవసరమా? అది మనం ఎట్లా బతకాలి, ఎట్లా జీవించాలి, ఎట్లా బతికించాలి. ఎప్పుడో ఇప్పుడు ఈడు ఉన్నోళ్ళ దగ్గర ఇంకా 50 ఏళ్ళు బతుకుతారు ఈడు ఉన్నోళ్ళు. ఇప్పుడు వీళ్ళకి అవసరమా బొందలగడ్డ? అర్జెంట్ ఉందా ఏమన్నా? ఏమైనా అర్జెంట్ ఏమన్నా? అది ఏమో అర్జెంట్ అది కాదు కదా. బొందలగడ్డ అర్జెంట్ అంటే ఎప్పుడు పెట్టిస్తాం మళ్ళా. నా లెక్కలు ఇంకా 50 ఏళ్ళు బతుకుతారు ఈడున్నోళ్ళు. నేనైతే ఇంకా నా వయసు 60, నేను ఇంకా 40 ఏళ్ళు బతకాలని నేచర్ని మొక్కుతున్నా, దేవుళ్ళని మొక్కుతున్నా. ఈమె కూడా బతకాలి అప్పటిదాకా. స్కూల్సా? అదే కంపెనీల ఉద్యోగాలు. ఈ మా ఊళ్ళో తిట్టుకున్నా సరే నేను ఆడోళ్ళకి ఎక్కువ సాయం చేస్తాను. నేనైతే చెప్తాను, మా మొగోళ్ళ సంగతి నాకు తెలుసు కదమ్మా, నాకు క్లారిటీ ఉంది మా మొగోళ్ళ కథ ఎట్లుంటుంది అనేది. అమ్మా ఇంకొక మాట, వాస్తవాన్ని కూడా పోయిన గవర్నమెంట్ మన స్టేట్ గవర్నమెంట్ ఖజానా కాల్ చేసిరమ్మా, డబ్బులు లేవు. దాంతో అమ్మా అయినండి, సీఎం రేవంత్ రెడ్డి గారు, మా మంత్రులు బట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, మా వెంకటరెడ్డి గారు, మా మినిస్టర్స్ అందరు, దామోదర్ గారు, వివేక్ అందరూ ప్లాన్ చేస్తున్నారమ్మా. ఇప్పుడు అంటే ఇంకా టైం పడుతుంది, ఇంకా నాకు తెలిసిన ఇంకా 3 నెలలు 4 నెలలు 5 నెలలు పడుతుంది. ఈ 2000 నుంచి 4000 పెన్షన్ ఒకటి పెండింగ్ ఉంది. అట్లనే మహిళా వాళ్ళకు 2500 ఒకటి పెండింగ్ ఉంది. ఇప్పుడు అది అంటే డబ్బుని సమకూరుస్తున్నారు. ఇప్పుడు ఏది ఫాస్ట్ అయింది? ఇప్పుడు మహిళలకు ఇందులో ఆడవాళ్ళు ఎంతమంది ఉచిత ప్రయాణం చేస్తారు? చేతులు ఎత్తుండవు సార్. బస్ ఆర్టీసీ బస్ ఫ్రీ కోన్చండ్రే. అచ్చా మీరు కొట్లాడుతున్నారా బస్ ఎక్కి? టీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ అంటుండు మొన్న, మీరు ఉచిత బస్సు ఎందుకు పెట్టిరే? రేవంత్ రెడ్డి సీఎం అంటున్నాడు మొన్న, ఉచిత బస్సు ఎందుకు పెట్టిరా? ఆడవాళ్ళు కొట్లాడుకుంటున్నారు. ఏమా కొట్లాడుతున్నారా? తీసేయమంటారా? తీసేయమంటే వాళ్ళు చేతులు ఎత్తుండు, ఉండు మంచి వాళ్ళు చేతులు ఎత్తుండు. పని ఏదన్నా ఏమంటుంది? ఆమె అంటుంది 200 కరెంట్ ఫ్రీ వస్తుందా లేదా? వచ్చేటోళ్ళు చేతులు ఎప్పుడు ఒకసారి రైట్. 500 గ్యాస్ సిలిండర్ ఓకేనా?
అకౌంట్లో పడతలేవా? అంటే ఈడ ఒక ప్రాబ్లం ఉందమ్మా. ఈ టెక్నికల్ ప్రాబ్లం తోటి చాలామందికి వస్తలేవు. అది మీకు తెలియదు, మాకు తెలియదు. కొంత తెలుసుకొని ఈ చైర్మన్ అయినాక మీరు చూడుండే ఫస్ట్ సత్తన్న, మీరు కౌన్సిలర్స్ అందరూ మీరు గెలవంగానే ఈ గ్యాస్ 500 ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ శాంక్షన్ ఇచ్చింది, ఆన్లైన్లో డబ్బులు వేస్తున్నారు ఆల్రెడీ. వీళ్ళకి ఎందుకు వస్తలేవో ఆ టెక్నికల్గా ఏదో ఒక ప్రాబ్లం అవుతుంది తెలుసా, అది కాంప్లైంట్ ఉంది. ఇది దీని మీద మీరు కౌన్సిలర్లు కాగానే ఫస్ట్ డ్యూటీ అదే. ఓకేనా? రేషన్ కార్డులు వచ్చినాయా? వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తుండి, రానోళ్ళు చేతులు ఎత్తుండి. రానోళ్ళు ఎందుకు రాలేవు? అప్లై చేసిరా? ఎందుకంటే అందరికీ ఇమని చెప్పినాం కదా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అందరికీ ఇమని చెప్పిండు. అది ఎప్పటికైనా చేసుకోవచ్చమ్మా, దానికి ఏం లేదు. మరి వినండమ్మా, మొన్న మధ్యకాలంలో సీఎం రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేషన్ కార్డులు మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా ఇస్తారు, ఆ ఇబ్బంది లేదు. ఆయన ఎలక్షన్ తర్వాత నేను మళ్ళీ ఇట్లా రివ్యూ పెట్టి అది కూడా చూస్తా. ఇంకేమైనా ఉన్నాయి అడిగేటి? అజయ్ మర్చిపోయినమ్మా, నేను ఇంకో అసలు మాట మర్చిపోయినా. మీకు మీ బస్తీలల్లా నీళ్ళు ఎట్లా వస్తున్నాయి చెప్పండి ఒకసారి. అసలు మీ బస్తీలలో గంట సేపు రోజు వస్తున్నాయి అంటే వాళ్ళు చేతులు ఎత్తుండి. రోజు అసలు రోజు వస్తలేమంటే వాళ్ళు చేతులు ఎత్తుండి. ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? నేను ఒక మాట చెప్తా మీకు, ఇది కూడా నిశ్శబ్దమ్మమ్మ 2 నిమిషాలు. 2012-13లో ఈ ఊరికి 200 కోట్ల రూపాయలు, నేను సంగారెడ్డికి 300 కోట్లు తెచ్చిన ఆడ నీళ్ళు వస్తున్నాయి. ఈడ 200 కోట్లు శాంక్షన్ ఇచ్చిన. ఈడ సావుకారులకు కూడా అందరికి తెలుసు. ఈడ పైపులు కూడా దొవ్విరు అప్పుడు, తెలుసా మీకు? ఈడ పెద్ద పెద్ద పైపులు వేసారు. ఏటికాట సంఘం నుంచి లైన్ వేయించిన. 13 నేను ఓడిపోయిన తర్వాత మీ ఊరోడే దాన్ని ఖతం చేసిండు. ఇక నేనేం చేస్తామ్మా, శాంక్షన్ 200 కోట్లు నేను తెచ్చి ఇచ్చినమ్మా. ఇక్కడ బియ్యం పెట్టినమ్మా, ఇక్కడ వండుకొని పెట్టవచ్చు కదా, వంట చేసి పెట్టవచ్చు కదా. ఏమ్మా పాపం వాళ్ళు మరి చేయలేదు, 10 ఏళ్ళు టైం వేస్ట్ చేసారమ్మా మీకు. మళ్ళీ మీకు మాట ఇస్తున్నా, నాకు తెలిసిన గారికి 1 సంవత్సరంన్నర పడుతుంది. ఇది ఏ మాట ఇస్తున్నంటే, సీఎం రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి, ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారితో, ఉత్తమ్ రెడ్డి గారితో, శ్రీధర్ బాబు, దామోదర్ గారు, వివేక్ గారితో మాట్లాడి సదాశివపేట పట్టణానికి అటో ఇటో రోజుకి గంటన్నర గుంతలు లేకుండా, రోజుకి ప్యూర్ మిషన్ భగీరథ నీళ్ళకు సంబంధం లేకుండా ఫిల్టర్ అయ్యే మంజీరా వాటర్ని నేను అటో ఇటో ఒక 100-150 కోట్ల ప్రాజెక్టుని ఆల్రెడీ నేను స్టార్ట్ చేసిన. మీ దగ్గరికి చెప్పలేదు ఎప్పుడు, అది ఇప్పుడు నడుస్తున్నది. శాంక్షన్ అటో ఇటో 6 నెలల్లో తీసుకొచ్చి, టెండర్లు కూడా అటో ఇటో 6 నెలలు 7 నెలలు చేపించి, 1 సంవత్సరం లోపల అటో ఇటో. ఏమ్మా, నేను ఇంకా మేము 3 ఏళ్ళు గవర్నమెంట్లో ఉంటాం కాబట్టి ఈ సంవత్సరం ఈ 6 నెలలు 8 నెలల శాంక్షన్లు టెండర్లు చేపిస్తా. సంవత్సరంలో పనులు స్టార్ట్ చేసి ఆ సంవత్సరంలో అయిపోయేటట్టు చేస్తా. అంటే 6 నెలలు, 8 నెలలు, 10 నెలలు, సంవత్సరము, 2 సంవత్సరాల లోపల సదాశివపేటకి, మీ బస్తీకి 26 వార్డులకు ఇంక్లూడింగ్ సిద్ధాపూర్ కాలనీతో సహా, రాఘవేంద్ర కాలనీ సహా, గొల్ల బస్తీ, పాత బస్తీ, ఈ బస్తీ, ఆ బస్తీ, ఈ బస్తీ, పిఎస్ఎన్ఎల్ కాలనీ బస్తీ, తుర్కా బస్తీ, బెస్తా బస్తీ, ఇంకేం బస్తీలు ఏమంతా, సిద్ధాపూర్ చెప్పిన, సింహమూర్ కాలనీ కానీ అని బస్తీల పేర్లు చెప్తున్నా. 26 వార్డులల్లా ప్రతి ఇంటికి 2 సంవత్సరాల లోపు
శాంక్షన్లు టెండర్లు అన్నీ పూర్తి చేసి 2 సంవత్సరాల లోపు సదాశివపేట పట్టణ ప్రజలకు గంట సేపు ఇంటికి మంజీరా నీళ్లు ఇప్పిస్తా. ఇది మాట మీకు ఇస్తున్నా. నెక్స్ట్గా మీ ఊరోడు మళ్ళీ మీరు ఎమ్మెల్యే గెలిపించుకున్న పని ఏమి ఉండదు, నేను చేసి పెడతా మీకు అన్నిగా. మీరు ఎమ్మెల్యే గెలిపించుకోండి కానీ నేను చేసి పెడతా, నాకేం ప్రాబ్లం లేదమ్మా. నేను పని చేయడానికి వచ్చినా చేస్తా. ఏం 5 సార్లు నిలబడ్డా, 3 సార్లు గెలిచిన, చేసే కాడికి చేసిన, 2 ఏళ్ళు ఓడిపోయినా, ప్రశాంతంగా ఉన్నా. ఇప్పుడు నాకు ఓపిక లేదు. ఇట్లా వచ్చి మీకు పనులు చేసే ఓపిక ఉంది కానీ ఓట్లాడే ఓపిక నాకు పోయింది. సంగారెడ్డిలో పోయింది, స్టేట్లో ఉంటుంది. మళ్ళీ రాష్ట్రం మొత్తం అడుగుతా. కాంగ్రెస్ని గెలిపి ఈడే అడగొద్దని డిసైడ్ అయిపోయాను నేనైతే. ఈడ ఈమెది నువ్వు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి నిలబడని చెప్పిన ఆమెకు. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఎమ్మెల్యేకి నిలబడు, నువ్వు నిలబడ్డా నేను వచ్చి నేను గెలిపిమని చెప్పి తడుగా పనులు అయితే చేసి పెడతా. తర్వాత నీ ఇష్టం, వీళ్ళ ప్రజల ఇష్టం, అంతే కదా. మీకు అర్థమైందిగా చెప్పిందిగా. మీరు మళ్ళీ ఇన్ని చేసినాక సార్ ఎందుకు రాలేడు, మా ఇంటికి రావాలి, మమ్మల్ని వాడగలేడు, మాకు సార్ ఫోన్లో దొరకాడు. పాపము 2 భార్యాభర్తలంట, 2 భార్యాభర్తలు పాపం రోజు వినమ్మా. ఏం తల్లి అమ్మా ఏందంట? పెన్షన్, వితంతుల పెన్షన్ కూడా ఇంకా 3 నెలలు వస్తుందమ్మా. వితంతు పెన్షన్ కూడా వస్తుంది, 3 నెలలు అటు ఇటు వస్తుంది. వితంతు పెన్షన్ 3-4 నెలల్లో వస్తుంది. 4,000 మొదలైతే వితంతు పెన్షన్లు వస్తాయి. తర్వాత ఈ 4,000 ఎట్లా, 2,500 ఎట్లా, అది సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేస్తున్నారు. వెనక ముందు అవుతుంది అమ్మ. గాసం తక్కువ ఉన్నది, తినేటోళ్ళు ఎక్కువ అయ్యారు. ప్రాబ్లం అది అర్థమైందా? తల్లి కూసా ప్లీజ్. ఏదో చెప్తున్నాను. ఆల్మూలగా పంచాయతీ అంటే నా పరిస్థితి కూడా గట్లుంది ఇప్పుడు. పాపం రోజు భార్య అంటే మీరు భార్యలు తల్లులు మీరే. పాపం పొద్దున టిఫిన్ చేస్తుంది, పిల్లలు, భర్త, భార్య, అత్త, మామ, తల్లిదండ్రులకు. ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ చేస్తుంది పాపం మీరే. రాత్రికి డిన్నర్ చేస్తారు, ఇవన్నీ మీరే చేస్తారు కదా. రోజు పాపం భార్య చేస్తూనే ఉన్నది. ఏడాది అయిపోయింది, 2 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళు అయిపోయింది, 4 ఏళ్ళు అయిపోయింది, 5 ఏళ్ళు అయిపోయింది. ఒకరోజు భార్యకు జ్వరం వచ్చింది, ఒకరోజు భార్యకు జ్వరం వచ్చింది. మొగడు వచ్చిండు, మొగడు వచ్చి ఏమే అన్నం వండలేవు అని అడిగిండు. మరి జ్వరం వచ్చింది పండుకున్నా అన్నాడు. జ్వరం వచ్చింది అందుకే అన్నం చేయలేదు అన్నది. అంటే ఇప్పుడు బయట తినొస్తురా భర్తలంతా? ఇప్పుడు లేదు కదా. జనరల్గా చెప్తున్నా, అంటే తత్వాలు ఎట్లుంటాయని చెప్తున్నా. భర్త వచ్చిండు అంటే ఆ 5 ఏళ్ళు కష్టపడ్డ ఆ ఇంటి ఆడపడుచు ఒక్కరోజు జ్వరం వచ్చి పండుకుంటే 1 సెకండ్ కోసం, తర్వాత మళ్ళీ భర్త తీసుకుపోతాడు పెళ్ళాన్ని, అది వేరు సంగతిగా. ఆ 1 సెకండ్ ఆకలితోటి వస్తాడు కదా. మీకు ఎప్పుడైనా ఇట్లా జరిగినా? ఎప్పుడైనా కోపంలో మీ భర్త తిట్టిన ఏమైనా ఉన్నాయి? అట్లా తిడతాడు కదా. నేను కూడా తిట్టినా మేడం, నేను తిట్టలేదా? తిట్టి ఉంటలే, తిట్టినా. అమ్మ నేను కూడా నా పరిస్థితి కూడా మీ తీరు అయిపోయింది ఇప్పుడు అంతా. అర్థమైందా? అంటే చూడు 5 ఏళ్ళు అంటే మన బలహీనత ఏంటంటే, అరే 5 ఏళ్ళు పాపం నా భార్య, పిల్లలు, అత్తమామలు, తల్లిదండ్రులు చూసుకుందే, మా జ్వరం వచ్చినట్టుంది, వంట చేయలేకపోయిందేమో అని ఆ 1 సెకండు కొంత ఆవేశంలో తిడతాడు. తర్వాత మళ్ళీ పెళ్ళాన్ని తీసుకొని పోతాడు, అది తర్వాత ముందులైతే తిడతాడు కదా. అట్లా మీ భర్తలతో ఎప్పుడో ఒకసారి తిట్లు పడి ఉంటాయి కదా మీకు. సేమ్ నేను కూడా మీ తీరే, ఇక అంటే నా లైఫ్ కూడా మీ తీరే. ఇక రోజు ఇట్లనే చేస్తుంటే ఇక నీ 1 సెకండ్ మొగడు ఎట్లా తిడతాడో ఆ 1 సెకండు మీరు ఆ 1 సెకండ్ అంటే ఎలక్షన్ టైం అనమాట.
ఆ కోపంలో ఆ టైంలో నన్ను మర్చిపోతున్నారు జనాలు. అంతేనా ఏం రామరెడ్డి? అట్లా. కానీ నేనైతే రియల్గా చెప్తున్నామ్మా, ఓడిపోయి చాలా హ్యాపీగా ఉన్నా, ప్రామిస్ చెప్తున్నా. అందరు వినండమ్మా, నేను ఓడిపోయినందుకు చాలా హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా ఉన్నా. నేను ఇప్పుడు ఆలోచన ఏం చేస్తున్నా అంటే, నా ఇండేళ్ళ సుదీర్ఘమైన నా రాజకీయ ప్రయాణంలో, నా వయసు 60 ఏండ్లు, ఈ 60 ఏండ్లలో 45 ఏండ్లు ఒక స్టూడెంట్స్ లీడర్గా, ఒక కౌన్సిలర్గా, ఒక చైర్మన్గా, 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు ఓటమి, ఈ సుదీర్ఘమైన ఒక రాజకీయ ప్రయాణంలో ఎప్పుడు కూడా నేను నా భార్య, నా కూతురు, కొడుకు అంటూ ఒకరు ఉన్నారు, వాళ్ళకి సేఫ్టీ చేయాలని ఏ రోజు కూడా ఆలోచన చేయలేదు. మొన్న ఓడిపోయాక స్టార్ట్ చేసిన ఆలోచన చేస్తాడు. ఇది నాకు మీ వల్ల మేలైంది. నా వల్ల అంటే చూడు, ప్రజలు ఒక గెలుపుకి ఒక కారణమవుతారు, ఓటమికి అంటే రెండుటికి మీరు బలమే. అంటే ఇది దైవ నిర్ణయం అంతే, కాల నిర్ణయము, విధి నిర్ణయము, మీది తప్పు కాదు. గెలిచి ఇది చెయ్యాలి, ఓడిపోతే ఈయన ఇట్లా కావాలి. అంటే గెలుపులో అనేక పాలన ఉంటుంది, ఓటంలో అనేక అనుభవాలు ఉంటాయి. అందుకే ప్రతి మనిషి గెలవాలి, ఓడాలి, గెలవాలి, ఓడాలి. ఇదే మనిషి జీవితం. కష్టాలుంటే సుఖానికి విలువ ఉంటుంది. ఇది మనకు. కాబట్టి నేను మీ అందరికీ మళ్ళీ చెప్తున్నామా, మీరందరూ మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి. ఈ భగవంతుడు మీ అందరిని చల్లగా చూడాలి, చల్లగా చూస్తున్నాడు, ఇంకా చూడాలి. నేను చెప్పిన ప్రతి మాట, నేను చెప్పిన మీకు ఇచ్చిన ప్రతి మాటను అటో ఇటో నేను ఇప్పుడు మీకు ఒక షెడ్యూల్ ఇచ్చిన, షెడ్యూల్ ప్రకారం అన్ని పనులు మీకు చేసి పెడతా. మీకు ఎప్పుడన్నా కలవాలి, పనులు అయ్యే రోజు మళ్ళీ చెప్తున్నామ్మా, ఉద్యోగాలు స్టార్ట్, ఫ్యాక్టరీలో 6 నెలలు స్టార్ట్ అయిందంటే మళ్ళీ మీటింగ్ పెడతా, మా వాళ్ళకి చెప్తా, అందరిని దొరకరండి, ఈయనే కూర్చుందాం, ఈయనే దరఖాలు చేసుకుంటూ ఈయనే చేస్తా. ఇట్లొద్దిగా నా సంగతికి వచ్చిన నేనే వస్తా, ఈడికి ఈయనే కూర్చుంటా మీతోటిగా. ఉద్యోగాలప్పుడు నేనే కూర్చుంటా, ఫ్లాట్లప్పుడు నేనే కూర్చుంటా. వాడికి 8 కోట్లు మీరు కౌన్సిలర్ని గెలిపిస్తే ఇస్తా. ఇక ఇదైతే తప్పదు, నేనేం చేయలేను దానికి. ఇక మీరు వచ్చి సార్ గఫలతల మావాడు ఓడిపోయిండు 8 కోట్లు అంటే నాతోడు కాదమ్మా. నేను ఇంకా సీఎం చెప్పనిక రాదు నాకు. అన్న నువ్వు గెలిచిన వాళ్ళకి ఇస్తా కానీ సీఎం గారు అంటారు కదమ్మా, దామోదర్ సాబ్ అంటాడు, వివేక్ గారు అంటారు, అన్న నువ్వు గెలిచిన వాడికి ఫస్ట్ అడుగు అన్న అంటాడు. అవునా ఏమా, అవునా కాదా? ఓకే, అన్ని విషయాలు చెప్పినమ్మా, చాలా చాలా సంతోషం. అందరూ హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. నిజంగా చెప్తున్నా, కష్టం వచ్చింది, బాగా ఇబ్బంది ఉన్నది, కష్టం ఉంది, ఇక తట్టుకోలేకపోతున్నా అన్న రోజు నా దర్వాజా కొట్టుండి, ఉత్త కొట్టకుండా వచ్చి, ఏమ్మా ఇక తప్పదు, పరిస్థితులు బాగలేవు, ఆరోగ్యం బాగలేదు, దవాఖానాలో బాగా ఖర్చు అవుతుంది, ఆరోగ్యపరమైన మీకు ఎలాంటి సమస్య వచ్చినా, అమ్మ ఇది ఓట్లకు సంబంధం కాదు, మళ్ళీ చెప్తున్నా, మా అమ్మ నాయన నాకు ఇచ్చిన పుట్టుకల గుణమే ఈ వాగ్దానం. ఇక ఇంతే. ఇక నిజంగా డబ్బులు లేక మేము పని చేసుకోలేకపోతున్నాం సార్ అన్న రోజు నా దర్వాజా కొట్టుండి, వెనక ముందో మీకు చేసి పెడతా. విన్నారా? ఇంకొక మాట చెప్తున్నామ్మా, ఫలానా దవాఖానాలో ఇబ్బంది ఉన్నా సార్ మా పైసలు లేవు, వాళ్ళు ఇంత అడుగుతున్నారంటే మేము అక్కడ కూడా చేపిస్తాం. మీకు ఉన్నవాళ్ళు పెట్టుకోండి, లేని వాళ్ళు అడగండి, ఉన్నవాళ్ళు అడిగితే లేని వాళ్ళకి నష్టం అవుతుంది. అట్లని మీకు అనుకోకుండా ఆరోగ్యం ఖరాబ్ అయితే ఖరాబ్ కావద్దని అందరం దేవుని మొక్కుందాం. అమ్మ అందరు హ్యాపీగా ఉండి సంతోషంగా ఉండి, ఈ 26 మందిని మీ చేతిలో పెడుతున్నా, ఇక మీరు గెలిపించుకొని నా దగ్గర రండి. ఇక ఏమ్మా అందరు హ్యాపీగా ఉండండి, సంతోషం సంతోషం సంతోషం. ఇక నేను వెళ్తాము అందరు. ఓకేనమ్మా? ఓకే ఓకే.